సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆవిష్కరణలు అండ్ ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోగాలు, అద్భుతంగా జరుగుతున్నటువంటి భారత రక్షణ రంగ అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందించేటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 78వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన రక్షణ రంగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి విశ్లేషించేందుకు, వివరించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం క్షాత్రం ఎపిసోడ్ లోకి వెళదాము. అండ్ ఫస్ట్ అంశము ఈ వారం మనకు కనబడుతున్నది జనరల్ నరవాణే గారి పుస్తకానికి సంబంధించి లోక్సభలో, పార్లమెంట్ లో అదే అంశానికి సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే పదే ఆ పుస్తకాన్ని బయటకు చూపిస్తూ తిరిగిన విజువల్స్ మనకు తెలుసు. అసలు యాక్చువల్లీ పబ్లిష్ కాని పుస్తకం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడారు. ఆ తర్వాత పబ్లిషర్స్ కూడా దానికి సంబంధించి అసలు పబ్లిషే చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు వివరించారు. జనరల్ నరవాణే గారు కూడా బుక్ స్టేటస్ గురించి ట్వీట్ చేశారు. సో తర్వాత ఇంకా ఆ విషయమే మాట్లాడినట్టుగా రాహుల్ గాంధీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు. సో బట్ జనరల్ నరవాణే పుస్తకంలో ఆయన మెన్షన్ చేసిన అంశం గురించి మనం క్షాత్రంలో డిస్కస్ చేయాలి. పాలిటిక్స్ ఎట్లాగో మనం రాజకీయాలు మనం మిగతా దాంట్లో మాట్లాడతాం కానీ, బట్ యాక్చువల్లీ అందులో వచ్చింది ఏంటంటే చైనా సైన్యం లోపలికి ట్యాంక్స్ తీసుకుని లోపలికి వస్తున్న టైంలో, రోహ్తంగ్ నుంచి ఏదైతే షుషుల్ సెక్టర్ లోకి వస్తున్న టైంలో, ఆగస్ట్ 31, 2020 ఆ టైంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అప్పుడు ఏం చేయాలని జనరల్ నరవాణే గారు ప్రభుత్వాన్ని అడిగారు. రాజ్నాథ్ సింగ్ గారు మీకు ఏది సరైనది అనిపిస్తే అది చేయండి అని చెప్పి సమాధానం చెప్పారు. అంటే మీరు డిసిషన్ తీసుకోకుండా వదిలేశారు అనేది రాహుల్ గాంధీ వర్షన్. దాని మీదనే ఏఐ వీడియోలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రచారం చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఫస్ట్ అసలు జనరల్ నరవాణే గారు ఆ ఇండియన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న టైంలో గల్వా, మనం ఆ ఏరియాకి అంతా తిరిగి వచ్చాం కాబట్టి చుషుల్ సెక్టర్ లో అక్కడంతా మనం వెళ్ళొచ్చాము. అండ్ యాక్చువల్లీ మీరు లేటెస్ట్ గా మీరు ఎక్కడైతే ఆ టాప్స్ ని కైవసం చేసుకున్నారో ఆ ప్రాంతానికి మొన్న మధ్యన మీరు వెళ్ళొచ్చారు. సో ఎక్కడైతే ఆ ఆగస్ట్ 31 నైట్ జరిగినటువంటి ఆ ఇండియన్ ఆర్మీ చేసినటువంటి అద్భుతమైన ఫీట్ ఏదైతే ఉందో దాన్ని ఆ సమయానికి సంబంధించిన వివరాలు మీకు తెలుసు. అండ్ మ్యాప్స్ లో కూడా మనం అనేక సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒక్కసారి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి అబద్ధాలకి, ఆరోపణలకి సమాధానం ఏంటి? ఆయన చేస్తున్నటువంటి ప్రచారం కరెక్టేనా? అండ్ అప్పుడు జరిగింది ఏంటి ఒకసారి చెప్తారు? ఎనీవే, ఐ థింక్ మీ ఛానల్లోనూ తర్వాత ఇతరత్ర చాలా అంశాల్లో కూడాను ఈ పుస్తకం గురించి పొలిటికల్ చర్చ జరిగిపోయింది కాబట్టి నేను ఆ విషయంలోకి వెళ్ళాను. నేను పబ్లికేషన్ అయిన తర్వాత దాన్ని చూపించచ్చా, అంతకంటే ముందర చూపించచ్చా, ఇవన్నీ నేను ఆ చర్చకు వెళ్ళట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్ పొజిషన్ ఏమి ఉన్నది అని మన క్షాత్రంలో మనం చర్చిద్దాం. ఐ థింక్ నేను 3 మ్యాప్లు పంపించాను నీకు. మనకు 3 ఏరియాస్ లో ఘర్షణ అన్న వాతావరణం ఉండింది. మొట్టమొదటిది గల్వాన్ ఫోటో చూద్దాం. గల్వాన్ ఫోటోలో వాళ్ళు 20 జూన్ 2020లో వాళ్ళు చొచ్చుకొని వచ్చారు. కరెక్ట్. మనం చూస్తే కనుక ఈ మ్యాక్సర్ టెక్నాలజీస్ అన్నది మనకు చాలా ఇటువంటి మ్యాప్స్ ఇస్తుంటారు వాళ్ళు. దాంట్లో జూన్ 28న మనం చూసామంటే కనుక కింద నల్లగా మనకు చైనీస్ స్థావరాలు కనిపిస్తాయి. ఈ నది ఇక్కడ బెండ్ ఇలా తిరుగుతుంది. నది ఒక కోర్స్ ని దక్షిణానికి అది తిరుగుతుంది. ఇక్కడ చైనీస్ సైన్యం కనుక పెడితే ఎదురుగా మనం వెళ్తున్నటువంటి మనకు డెప్సాంగ్ ప్లేన్ కి వెళ్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో, డర్బోక్ షియోక్ రోడ్ ఎదురుగా వీళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేయొచ్చు. మనం ఏం చేసామంటే ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు లోపలికి వెళ్ళాలి అని చెప్పి మనం ఘర్షణ జరిగింది. మనకు అన్ని తెలిసిన విషయాలు ఇవన్నీ కూడాను. కొల్లం సంతోష్ బాబు గారు చనిపోయిన తర్వాత తీసినటువంటి ఫోటో ఫస్ట్ది, జూన్ 28 ఉన్నది. జూలై 6 ఫోటో చూస్తే ఇక్కడ ఎవరు లేరు. అంటే భారతదేశం, మన సైన్యము, మన ప్రభుత్వము ఎఫెక్టివ్ గా చైనాను అక్కడి నుంచి వెనక్కి పంపించేసాం మనం. ఈ 2 ఫోటోలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి. జూన్ 28న చైనీస్ నల్లగా ఉన్నటువంటి వాళ్ళ క్యాంపులు అన్నీ ఉంటే జూలై 6 వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి కంప్లీట్ గా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మరి రాహుల్ గాంధీకి ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది మొదటిది. రెండవది, మనం పాంగాంగ్ సో లేక్స్ చూద్దాం. పాంగాంగ్ సో లేక్స్ లో మనం చూసామంటే మనకు ఫింగర్స్ అని ఉంటాయి. ఫింగర్ 4 వరకు కూడాను భారతదేశం, మన సైన్యము గస్తీ జరిగేది. ఫింగర్ 4 నుంచి మన దగ్గర రోడ్ లేదు. కానీ మనకు
1999 మనకు కార్గిల్ యుద్ధం అప్పుడు చైనా ఏం చేసిందంటే మనం అందరం మన సైన్యం అంతా కార్గిల్లో బిజీగా ఉంటే కనుక వాళ్ళు ఫింగర్ 8 నుంచి ఫింగర్ 5 దాకా రోడ్ వేసేసుకున్నారు. అంతకంటే ముందర ఫింగర్ 8 వరకు మన గస్తీ తిరిగేవాళ్ళు. ఆ గస్తీని ఆపేశారు. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఘర్షణ 2020లో జరిగిన ఘర్షణలో ఫింగర్ 8 మనకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఉండింది. ఫింగర్ 4లో మనల్ని ఆపేశారు. యాక్చువల్ గా కర్నాక్ ఫోర్ట్ అని ఏదైతే కనిపిస్తోందో అది రాజా హరిసింగ్ అధీనంలో ఉండేది. రాజా హరిసింగ్ అధీనంలో మన భారత భూభాగం కర్నాక్ దాకా ఉంది అని మనం క్లెయిమ్ చేస్తున్నాం. కానీ ఈ రోజు చైనా సిర్జిప్ కాంప్లెక్స్ అనేది ఏదైతే కనిపిస్తుందో అక్కడ వాళ్ళది పెద్ద ఆర్మీ క్యాంటన్మెంట్ ఉన్నది, వాళ్ళది ఒక కాంటింజెంట్ ఉన్నది. అక్కడ ఫింగర్ 8 వరకు మనం LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కింద మనం అంటున్నాం. మనం చైనా వచ్చేసి ఫింగర్ 4 లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాళ్ళు అంటున్నారు. ఇది యాక్చువల్గా మన ప్రకారం ఇంటర్నేషనల్ బార్డర్ కర్నాక్ ఫోర్ట్. కానీ ఫింగర్ 8 అన్నది మన కార్గిల్ యుద్ధం కంటే ముందర ఫింగర్ 8 వరకు మనం వెళ్లే వాళ్ళము. ఇన్ఫాక్ట్ గల్వాన్ ఘటన జరిగేదానికంటే ముందర కూడా మనం ఫింగర్ 8 దాకా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ ఘర్షణ అయిన తర్వాత వాళ్ళు మనల్ని ఆపి ఫింగర్ 4 దాకా ఆపి ఇవన్నీ అయిన తర్వాత చర్చల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫింగర్ 8 దాకా మనం వెళ్ళగలుగుతున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఫింగర్ 5 దాకా వాళ్ళు వస్తున్నారు, మనం ఫింగర్ 8 దాకా వెళ్తున్నాము. చైనా వాళ్ళ సైన్యాన్ని కంప్లీట్ గా సిర్జిప్ కాంప్లెక్స్ దాకా వెనక్కి తీసుకెళ్లిపోయారు వాళ్ళు. అంటే గల్వాన్ ఘటన జరగక ముందర ఎటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి కంప్లీట్ గా రెస్టోర్ చేశాం. సో ఇప్పుడు గల్వాన్ చూసాము, పెంగాంగ్ చూసాము. మూడవది చూద్దాం, మోస్ట్ కాంట్రవర్షియల్ డెప్సాంగ్ ప్లెయిన్స్ చూద్దాం. డెప్సాంగ్ ప్లెయిన్స్ మ్యాప్ చూస్తే కనుక దీంట్లో మనకు ఒక సర్కిల్ వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బాటిల్ నెక్ వై జంక్షన్ అని దాన్ని పిలుస్తారు. దానిపైన మనం రాకీ నాలా చూడవచ్చు. చైనా ఏం చేసిందంటే ఈ వై జంక్షన్ దగ్గర మనల్ని ఆపేసింది. ఈ వై జంక్షన్ దగ్గర ఆపేసేసరికి మనం అంతకంటే ముందర రాకీ నాలా దాటుకుంటూ PP10 అంటే పెట్రోలింగ్ పాయింట్ 10, పెట్రోలింగ్ పాయింట్ 11, పెట్రోలింగ్ పాయింట్ 11A ఈ ప్రాంతాలు మనం వెళ్ళలేకపోయేవాడు. చాలా కాలం వీళ్ళు ఆపేశారు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ వై జంక్షన్ కబ్జా ఎప్పుడు చేసుకుంది చైనా అంటే గనక మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కబ్జా చేసుకున్నారు. రమారమి 25 కిలోమీటర్లు తొచ్చుకొని వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ మనల్ని ఆపేశారు. అటువంటిది ఈ చర్చలు జరిగిన తర్వాత ఈ పెట్రోలింగ్ పాయింట్స్ కి మనం పెట్రోలింగ్ వెళ్ళడానికి మనకు చైనా తోటి ఒప్పందం చేసుకున్నాం కాబట్టి చైనీస్ పెట్రోల్ కూడా రాకీ నాలా దాటి వై జంక్షన్ దాకా వాళ్ళు వస్తారు. మనం కూడా ఇక్కడి నుంచి పెట్రోల్ పాయింట్ 10, 11, 11A ఈ ప్రాంతాలన్నీ కూడా మనం కూడా తిరిగి వస్తాం. కాబట్టి ఇద్దరూ వెళ్తున్నారు. అంటే పర్సెప్షన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కంటే ముందర ఎటువంటి పరిస్థితి ఉండేదో మోదీ ప్రభుత్వం దాన్ని రిస్టోర్ చేసింది. సో గ్రౌండ్ లెవెల్లో 3 మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్స్ మనం చూపించాం. ఇన్ఫాక్ట్ గల్వాన్ ఘటనప్పుడు పాంగాంగ్ సోలేకు తర్వాత మనకు గల్వాన్ ఈ 2 ప్రాంతాల్లోనే డిస్ప్యూట్ ఉండేది. కానీ ఈ యొక్క డెప్సాంగ్ ప్లెయిన్స్ కి సంబంధించి ఎప్పుడో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాబ్లం ని కూడా మోదీ ప్రభుత్వం అదే పనిగా కంపల్సరీగా ఆ చర్చల్లో దాన్ని భాగం చేసి దీనికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. సరే, మన ఇంటర్నేషనల్ బార్డర్ మనం మొత్తం అక్సైషన్ మనదే అంటున్నాం, మన అది వేరే విషయం. కానీ అంతకంటే ముందర ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వాళ్ళు చొచ్చుకొని వచ్చినటువంటి ప్రాంతాలను కూడా మళ్ళీ మన పెట్రోలింగ్ యాక్సెస్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టంగా మన సైన్యము మన ప్రభుత్వము ఇంత సుదీర్ఘంగా చర్చించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చి గతంలో కోల్పోయినటువంటి మన అధికారాలు పెట్రోలింగ్ అధికారాలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితిని మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం, అందరూ అభినందించవలసినటువంటి విషయాన్ని తీసుకెళ్లి చైనా యొక్క విజయం కింద చిత్రీకరించడం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎలా జరుగుతుందో. కాబట్టి ఈ మొత్తం అంతా కూడాను ఒక చైనీస్ నేరేటివ్ మనకు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం ఫొటోస్తో సహా మనం చూపించాము. నిజ సత్యాలు ఏంటో గ్రౌండ్ లెవెల్ ఏంటో మనం స్పష్టంగా చూపించాము. ఇంక్లూడింగ్ శాటిలైట్ ఇమేజ్ కూడా మనం చూపించాం ఏం జరుగుతుంది అక్కడ. తర్వాత మనం చూస్తే కనుక ఆ పుస్తకంలో ఆయన రాహుల్ గాంధీ కోట్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే జో ఉచిత్ సమझे वो कीजिए. మీకు ఏది సరే అనిపిస్తుంది అది చేయండి. రాజ్నాథ్ సింగ్ గారు సైనికుడు కాదు కదా. ట్యాంకులు వస్తుంటే ట్యాంకుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది రాజ్నాథ్ సింగ్ గారు ఎలా చెప్తారు? సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా చాలా గొప్ప విషయం. అలా మనం గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మన్మోహన్ సింగ్ వాళ్ళ అప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చి మేము అక్కడ క్యాంపుల మీద బాంబు చేస్తామంటే కానీ పర్మిషన్ ఇవ్వలేదు ఆయన. అలాగే మనకు వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధంలో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదు అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చారు.
అటువంటిది రాజ్నాథ్ సింగ్ గారు జో ఉచిత్ సంజే ఓ కీజీ అంటే ఏం చేయదలుచుకుంటే చేయండి, నేను ఫుల్ అధికారాలు ఇచ్చారంటే ఎంత పెద్ద విషయం అది. చైనా తోటి అది కూడాను, చైనా ట్యాంకులను మీరు అటాక్ చేయండి అన్నటువంటి, మీరు అటాక్ చేయదలుచుకుంటే చేయండి అని చెప్పి ఓపెన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మనం ఇక్కడి నుంచి మనం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ 8 ట్యాంక్స్ మనం ఫైర్ చేసామంటే వాళ్ళ ట్యాంకులు పేలిపోతాయి. ట్యాంకులు పేలిపోతే ఇంకా పెద్ద యుద్ధం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దానికి కూడా మేము సిద్ధం అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. దానిని సరెండర్ కింద వీళ్ళు ఎలా చూపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో అందుకని ఈ ఈ ఎపిసోడ్ అంతా కూడాను చైనా తోటి మనం చాలా బలంగా నిలబడ్డాం కాబట్టి ఇగో ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోగలిగాం. మనం గల్వాన్ కావచ్చు, మనకు ప్యాంగాంగ్సో లేక్ కావచ్చు, తర్వాత మనకు డెప్సాంగ్ కావచ్చు. మిగిలిపోయింది డేమ్చోక్ ఒకటే మిగిలింది. డేమ్చోక్ గత 20 సంవత్సరాల్లో వాళ్ళు దాన్ని కబ్జా చేసేసుకున్నారు వాళ్ళు. నేను మొన్ననే డేమ్చోక్ వెళ్ళొచ్చాను, ఇందాక నువ్వు చెప్పినటువంటి దాంట్లో డేమ్చోక్ కూడా వెళ్ళొచ్చాను. డేమ్చోక్ గ్రామంలో మధ్యలో హాట్ స్ప్రింగ్స్ అని ఉంటాయి, వేడి వేడి నీళ్లు వస్తుంటాయి. అది అందరూ కూడా స్నానం చేస్తే దాంట్లో ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పేసి బౌద్ధులందరూ వెళ్ళి స్నానం చేస్తుంటారు. ఆ హాట్ స్ప్రింగ్ నది యొక్క నది కాదు, చిన్న వాగు లాంటిది. దాని ప్రవాహం ఆవలి వైపున మొత్తం చైనా వచ్చి కబ్జా చేసుకుంది. దాని ఈవలి వైపు ఉన్న గ్రామమే మన అధీనంలో ఉంది. ఆ ప్రాంతం ఇప్పుడు మనం ఇప్పటిప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఫుల్ ఫోర్టిఫికేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ లిసనింగ్ పోస్ట్ పెట్టుకున్నారు, రెడార్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతిస్పందన కొనసాగుతుంది. కానీ వాళ్ళు ఇటు రావట్లేదు, మనం అటు వెళ్ళట్లేదు. మనకు ఇప్పుడు ఈవెన్ సివిలియన్స్ కూడా వెళ్ళడానికి మనం సైన్యం పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి మోర్ ఆర్ లెస్ ఈ ప్రాంతం అంతా కూడా చైనాని మనం కంట్రోల్ చేయగలిగాము. వాళ్ళని గతంలో ఉన్నటువంటి పరిస్థితి మన దుందుడుకు చర్యలు మనం ఆపగలిగాం. సో ఇది చాలా పెద్ద విషయం. ఇది ఫోర్స్ మల్టిప్లయర్. మనం వాళ్ళ మ్యాన్ టు మ్యాన్, వాళ్ళ ట్యాంక్ టు ట్యాంక్, మనం వాళ్ళు ఎంత శక్తి తీసుకొచ్చారో అంత శక్తి మనం కూడా ముందరకు తీసుకెళ్ళాం. కాబట్టి అల్టిమేట్ గా వాళ్ళని మనం ఈ రోజు ఆపగలిగాము, కంట్రోల్ చేయగలుగుతున్నాము. వాళ్ళకి అది అర్థమైంది. అందుకనే వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో ఇంకా ఎక్కువ చర్యలు చేయకుండా మనతోటి వాణిజ్యం చేయడానికి మోదీ గారిని SCO సమ్మిట్ కి పిలవడం, మెల్లిమెల్లిగా ఇటువంటివి నడుస్తున్నాయి. అలాగే డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలు పెడుతున్నాము. సో వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఇంకా ఏదైనా చేస్తే కనుక ఇంకా చాలా నష్టపోతాం. మనము అమెరికాని ఎదుర్కోవాలంటే భారతదేశం మన పక్షాన ఉండాలి అని చైనాకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు అది చేయడం మొదలెట్టారు. సో అందుకని ఓవరాల్ గా మిలిటరీ స్ట్రాటజీ మనది ఎంత సక్సెస్ అయిందో మనం చూడొచ్చు. మనం ఎన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ చేస్తున్నాం, ప్రతి రౌండ్ లో వాళ్ళు ఒప్పుకోలేదు, మనం ఒప్పుకోలేదు. కానీ మనం తగ్గలేదు, వాళ్ళు తగ్గలేదు. ఫైనల్ గా వాళ్ళు తగ్గాల్సి వచ్చింది. వాళ్ళ పరిస్థితి అంతర్గతంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమెరికాతో ప్రాబ్లమ్స్ ఉంది, టైవాన్ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ సైనికులు చనిపోతున్నారు అక్కడ ఆక్సిజన్ కి తట్టుకోలేక. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ వాళ్ళు తట్టుకోలేక చాలా మంది అలాగే యుద్ధం లేకుండా చనిపోతున్నారు. వాళ్ళు ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎంతో కాలం అక్కడ ఉండలేకపోయారు. ఆ ఖర్చు మనం భరించాం, చాలా పెద్ద ఖర్చు మనకు. మన పిల్లలు కూడా అక్కడ 16-17 వేల అడుగుల ఎత్తున ఈ ఉన్నటువంటి ప్రాంతాలంతా గస్తీ తిరిగారు, అక్కడ ఉన్నారు, ఆపాం వాళ్ళని. దీని వల్ల మన రెస్పాన్స్ అంత స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఈరోజు చైనా తగ్గింది. కానీ చైనా తగ్గినటువంటి విషయాన్ని పార్లమెంట్ లో చైనా గెలిచింది, భారతదేశం ఓడిపోయింది అని చిత్రీకరించేటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. అంతకుమించి ఇంకేమీ లేదు. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే అంటే అఫ్ కోర్స్ ఈ వీళ్ళు రాహుల్ గాంధీ కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న విమర్శలన్నీ కూడా పదే పదే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల అది నిజమవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా మ్యాప్స్ తప్పు చెప్పవు, శాటిలైట్ ఇమేజెస్ తప్పు చెప్పవు, అండ్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు ఫ్యాక్ట్స్ మనకు కనబడుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. మనం ఈ వారం నెక్స్ట్ వార్తాంశం కనబడుతోంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC 3.6 లక్షల కోట్లకు సంబంధించినటువంటి డిఫెన్స్ కొనుగోళ్లకు సంబంధించి అప్రూవల్ ఇచ్చింది. అందులో 114 రఫేల్ జెట్స్ మనం తీసుకోబోతున్నాము. అండ్ అవి కాక మిగతా అంశాలు కూడా ఉన్నాయి. విభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్ ఇట్లాంటి అన్ని కూడా మనం తీసుకుంటున్నాం. ఒకసారి DAC అప్రూవల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చెప్తారా? భారతదేశపు రక్షణ విభాగానికి సంబంధించిన చరిత్రలో ఇంత పెద్ద మోతాదున కొనుగోళ్లు చేసేటువంటి అప్రూవల్ ఇది అన్నిటికంటే చాలా పెద్దది. 3.6 లక్షల కోట్ల అప్రూవల్ ఈరోజు DAC ఇచ్చిందంటే, DAC డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, దానికి చైర్మన్ మనకు రాజ్నాథ్ సింగ్ గారు, రక్షా మంత్రి, దాన్ని చైర్ చేస్తారు. వాళ్ళు అప్రూవల్ చేశారు. దీంట్లో పెద్ద కొనుగోళ్లు ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి, CCS కి వెళ్తాయి, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ కి వెళ్తాయి. 3,60,000 కోట్ల ఓవరాల్ ఈ యొక్క DAC అప్రూవల్లో 3,25,000 కోట్ల కేటాయింపు
114 రఫైల్స్ కి మనం దీంట్లో వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. 114 రఫైల్స్ అంటే గతంలో 36 కొన్నాం, అంటే 2 స్క్వాడ్రన్స్ కొన్నాం. ఇప్పుడు మనకు తెలిసి వస్తుంది అంటే ఒక స్క్వాడ్రన్ ఫ్రాన్స్ లో తయారై మన దగ్గర వస్తుంది, అంటే 18. ఒక స్క్వాడ్రన్ అంటే నార్మల్ గా 18 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. 18 ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ తయారయ్యి మనకు ఫ్రాన్స్ లో తయారై మనకు సప్లై అవుతాయి. మిగతావన్నీ కూడాను అంటే 114లో 18 మినహాయించామంటే 96 ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశంలో అసెంబుల్ అవుతాయి. దాంట్లో కొంత టెక్నాలజీ మనకు వాళ్ళు ఇస్తారు. ఎవరు కూడా 100% టెక్నాలజీ ఇవ్వరు మనకు, కొంత మనకి ఇస్తారు. కొన్ని అబ్జర్వ్ చేయగలము, కొన్ని కాంపోనెంట్స్ ఇక్కడే తయారవుతాయి, వాళ్ళ సూపర్విజన్ లో తయారవుతాయి. కానీ కోర్ టెక్నాలజీ మెటలర్జీ అటువంటి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఇవ్వరు కదా, కానీ భారతదేశంలో తయారవుతాయి. సో మనకు రేపటి రోజు యుద్ధం వచ్చినప్పుడు ఇంకా ర్యాంప్ అప్ చేయాలి, ఇంకా ఎక్కువ విమానాలు తయారు చేసుకోవాలంటే భారతదేశంలో తయారు చేసుకోవచ్చు. అటువంటి ఒక ఫెసిలిటీ మనం ఈ అగ్రిమెంట్ లో ఉండబోతుంది. డిఎస్సి ఇప్పుడు ప్రస్తుతానికి అప్రూవ్ చేసింది, అది నెక్స్ట్ సిసిఎస్ కి వెళ్తుంది. అది రాబోయే కొద్ది రోజుల్లోనే ఇమాన్యుయల్ మొకరాన్ రాబోతున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 2-3 రోజులు పర్యటిస్తున్నారు ఆయన. అంత లోపల బహుశా కేబినెట్ కమిటీ కూడా క్లియర్ చేసిందంటే ఒక ఒక సింబాలిక్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేయొచ్చు వాళ్ళిద్దరు. బట్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టడానికి ఇంకా సమయం పడుతుంది, ఎందుకంటే దాని డిస్కషన్స్ ఉంటాయి. క్లాజ్ బై క్లాజ్, సెంటెన్స్ బై సెంటెన్స్ ఇద్దరు చర్చిస్తారు. దాంట్లో లోతుపాతలు ఏమున్నాయి, దాని బాధాబందీలు ఏమున్నాయి, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి ఇద్దరి లీగల్ టీమ్స్ వెట్ చేసిన తర్వాత గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్. డసాల్ట్ కి హెచ్ఏఎల్ కి సంబంధం లేదు. ఇది భారత ప్రభుత్వం ఫ్రాన్స్ ప్రభుత్వం ఇద్దరు కలిసి నిర్ణయిస్తున్నారు కాబట్టి వీళ్ళ నిర్ణయానికి ఆధారంగా భారతదేశంలో కంపెనీలు అనుసంధానం అవుతాయి. మరి అది హెచ్ఏఎల్ కి ఇస్తారా, ఇంకా ఏం చేస్తారో అవన్నీ కూడాను రాబోయే రోజుల్లో మనకు చూడాలి. ఇంకేదైనా ఎస్పీవి స్టార్ట్ చేస్తారా, డసాల్ట్ ఫ్రాన్స్ భారతదేశంలో కొత్త కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ప్రొడక్షన్ చేస్తారా, ఇవన్నీ చూడాలి. ఆల్రెడీ మనకు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ తర్వాత డసాల్ట్ వీళ్ళిద్దరి యొక్క జాయింట్ వెంచర్ ఉన్నది. ఆ జాయింట్ వెంచర్ లో ఇప్పుడు అనిల్ అంబానీ దాని నుంచి వెళ్ళిపోయారు. 100% డసాల్ట్ కంపెనీ నాగ్పూర్ లో ఉన్నది. మరి అది ప్రొడ్యూస్ చేస్తుందా, లేదా దాంతో ఎవరైనా జేవీ వస్తారు, ఇవన్నీ కూడాను రాబోయే రోజులు మనకు తెలుస్తాయి. కానీ ఇన్ ప్రిన్సిపల్ 114 ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం అప్రూవ్ చేసాం. దాంట్లో ఒక స్క్వాడ్రన్ ఫ్రాన్స్ లో తయారవుతుంది, మిగతా స్క్వాడ్రన్స్ అని భారతదేశంలో తయారవుతాయి. ఇది అప్రూవల్ వచ్చింది. అంటే రమారమి 7 స్క్వాడ్రన్లు భారతదేశంలో తయారవుతాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ప్రొడక్షన్ అంటూ ఉందంటే కనుక ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వేరే దేశాలకి ఫ్రాన్స్ అమ్ముకోవడానికి కూడా దానికి వాళ్ళ ఫెసిలిటీ ఉంటుంది. ఇది మేజర్ అక్విజిషన్. రెండవది మనం చూస్తే కనుక దీంట్లో యాంటీ ట్యాంక్ మైన్స్, భూమి మీద పెట్టేటువంటి మైన్స్, విభవ్ అన్నటువంటి భారతదేశంలో తయారైనటువంటివి 1,00,000 మైన్స్ కి ఈ యొక్క అప్రూవల్ ఆర్డర్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ రోజే మనం క్షాత్రంలోనే వెపన్ సెగ్మెంట్ లో విభవ్ గురించి మనం ఇంకా డీటెయిల్ గా చర్చిద్దాం మనం. కానీ విభవ్ 1,00,000 మైన్స్, ట్యాంకులను పేల్చేటువంటి మైన్స్ కి కూడా భారత ప్రభుత్వం ఇదే దీంట్లో అప్రూవల్ ఇచ్చారు. అలాగే మనం చూస్తే కనుక మన వెహికల్స్ ఏవైతే మిలిటరీ వెహికల్స్ చాలా ఉంటాయి మనకు, ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్ అని, తర్వాత మనకు T-72 ట్యాంక్స్, ఇన్ఫంట్రీ కాంబాట్ వెహికల్స్, ఇటువంటివి వీటి యొక్క ఓవరాల్ మెయింటెనెన్స్ అప్గ్రేడేషన్. పాతలు ఎప్పుడో కొన్నారు, కానీ ఇప్పుడు దానికి టెక్నాలజీ పెంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే కావాల్సినటువంటి టెక్నాలజీ పెట్టడానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా దీంట్లో అప్రూవల్ చేశారు. ఇవన్నీ ఆర్మీకి చేశారు. అలాగే మనం చూస్తే కనుక నేవీకి ఏం చేశారంటే 4 మెగావాట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ బేస్డ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్. అంటే దాంట్లో ఆల్రెడీ ఇంధనం ఉంటుంది, వాళ్ళు డీజిల్ కావచ్చు లేదా న్యూక్లియర్ కావచ్చు ఏదైనా వెళ్తూ ఉంటాయి. కానీ ఏదో ఏ దురదృష్టవశాత్తు అక్కడ పవర్ కట్ అయిందంటే జనరేటర్స్ వాడతారు. ఆ జనరేటర్స్ వాడటానికి దాంట్లో గ్యాస్ ఇంజిన్స్ వాడేటువంటి టెక్నాలజీస్ కూడా చాలా షిప్పుల్లో, సబ్మరీన్స్ లో పెడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి అప్రూవల్ ఈరోజు మళ్ళీ ఈసారి ఈ యొక్క 3.6 lakh crore అప్రూవల్ అది కూడా ఉన్నది. గ్యాస్ టర్బైన్స్, జనరేటర్స్ స్టార్ట్ చేయడానికి, జనరేటర్స్ రన్ చేయడానికి కావాల్సిన గ్యాస్ టర్బైన్స్ కొనడానికి కూడా అప్రూవల్ ఇచ్చారు. అలాగే 6 బోయింగ్ P-8I, ఇది మనకు కాకతాళీయం కాదు, దీనికి కనెక్షన్స్ చూడొచ్చు మనం. గతంలో P-8I అసలు బోయింగ్ P-8I అన్నటువంటి విమానం ఏంటంటే సబ్మరీన్ హంటర్స్ అంటారు. చాలా లాంగ్ రేంజ్. మనకు అగలిగా అని చెప్పేసి మనకు మొరిషియస్ లో ఒక దీవిలో మన ఎయిర్ బేస్ ఉన్నది భారతదేశానికి. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయితే కనుక మొత్తం ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ కూడా రావచ్చు.
ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ సముద్రం కింద ఏమేమి సబ్మరీన్స్ వెళ్తున్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ P8I. ఆ P8I 6 కొనడానికి మనం ఈ డిఎసి అప్రూవల్లో ఈ 6 కొనడానికి అప్రూవల్ ఇచ్చారు. ఇది కూడా మన టైమింగ్ చూసామంటే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ డీల్ అప్రూవ్ చేసిన తర్వాత $500 బిలియన్ భారతదేశం కొంటుంది అని చెప్పాడు కదా ఆయన. దాంట్లో భాగంగా దీన్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇది కొందామని ఎప్పుడో నిర్ణయించాం, కానీ కొనడం అనేది ఆపాం. దాన్ని స్ట్రాటజీగా దాన్ని పోస్ట్పోన్ చేసాం. డీల్ అయిపోయిన తర్వాత డీల్లో భాగంగా మనం చూపిస్తున్నాం ఎంత స్ట్రాటజీగా చేస్తున్నాం. సపోజ్ డీల్ అవ్వలేదంటే కనుక మనం ఎలాగో కొనవలసినటువంటి విషయం. మనకు సబ్మరీన్లు చైనీస్ సబ్మరీన్స్ ని హ్యాండ్ చేయడానికి మనకు కావాలి, కానీ కొద్దిగా డిలే చేసి మనకు ట్రేడ్ డీల్ అయిపోయిన తర్వాత దాని భాగంగా చూపిస్తూ మనం డిఎస్సి ఇది కూడా అప్రూవల్ ఇచ్చింది. సో ఇప్పుడు 6 బోయింగ్ P8Iలు రాబోతున్నాయి. సో అది కూడా ఈ అప్రూవల్ దీంట్లో మనం చూస్తున్నాం. అలాగే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా మనకు ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్స్ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టడానికి కూడా దీంట్లో అప్రూవల్ వచ్చింది. ఇవేంటంటే అవి కింద అది కోస్ట్ గార్డ్ మనకి సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకు గస్తీలు తిరుగుతుంటాయి. సో అక్కడ ఉన్నటువంటి బోట్లు కానీ షిప్లు కానీ సబ్మరీన్లు కానీ, సబ్మరీన్స్ ఆఫ్ కోర్స్ షాలో వాటర్స్ లో తక్కువ వస్తాయి, బట్ ఆ ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటివి ఈ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కొత్త EO and IR అన్నటువంటి టెక్నాలజీ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న అసెట్ ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు, దాని యొక్క డీటెయిల్స్ వాళ్ళు పసిగట్టచ్చు. అటువంటి కెపాసిటీ బిల్డ్ చేయడానికి కూడా దీంట్లో అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక చాలా బిగ్గెస్ట్ అప్రూవల్స్. మన భారతదేశ రక్షణ చరిత్రలో ఇంత పెద్ద అప్రూవల్ ఎప్పుడు ఇవ్వలేదు. మనం రఫైల్ చూసాం, రఫైల్ ఎంత 60,000 కోట్లే ఫస్ట్ టైం ఇచ్చిన ఆర్డర్ 36 రఫైల్స్ కి. ఇప్పుడు 114 ఇస్తున్నాం, 3,25,000 కోట్లకి ఇస్తున్నాం. అంటే ఎంత సీరియస్గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మన ప్రేక్షకులు క్షాత్రం చూసిన వాళ్ళు, డిఫెన్స్ రౌండప్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు మనకు ఎయిర్ కెపాసిటీలో ఎంత మనకు ఇబ్బందులు ఉన్నాయో. మనకు 42 స్క్వాడ్రన్స్ అప్రూవ్డ్ అయితే కనుక ఈరోజు 29 స్క్వాడ్రన్స్ ఏమున్నాయి మన దగ్గర. అవి కూడాను పాత, ఇంకా ఇప్పుడు కూడా మిగ్గులు మిరాజులు ఏవో పాతవి ఇప్పుడు కూడా నడిపిస్తున్నాం మనం. కాబట్టి అవన్నీ కూడా మెల్లిమెల్లిగా రిటైర్ అయిపోతాయి. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రిటైర్ అయిపోతాయి అన్ని కూడా. MiG-21 గత సంవత్సరంలోనే మనం రిటైర్ చేసాం. మనం ఇంకా కొన్ని రిటైర్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన తేజస్ ఈరోజు ర్యాంప్అప్ చేయలేనటువంటి పరిస్థితి. GE సంవత్సరానికి 20 ఇస్తాము అని అంటున్నారు, ఇంకా ఇవ్వలేదు. సంవత్సరానికి 20 ఇస్తే ఒక స్క్వాడ్రన్ తయారవుతుంది. ఇంకా ఎన్ని స్క్వాడ్రన్లు కావాలి మనకి? కాబట్టి ఈ మధ్యలో ఇంటరిమ్ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం ఇగో రఫైల్స్ ని మనం తీసుకుంటున్నాము. అలాగే మనం Su-57 మీద కూడా చాలా సీరియస్ గా మనం ఫోకస్ పెడుతున్నాము. మూడవది మన ఓన్ కళ్యాణి, మన ఏదైతే మన కావేరీ ఇంజన్ ఉందో, కావేరీ ఇంజన్ మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం. అంటే మల్టిపుల్ ఫ్రంట్ మనం చూస్తున్నాం. రిస్క్ ఒక GE మీద పెట్టి మనం వెయిట్ చేయడానికి మనం సిద్ధంగా లేం. కాబట్టి ఈరోజు రఫైల్స్ అనేది అందుకని తీసుకున్నాం. ఇప్పుడు కొంతమంది ప్రశ్నించవచ్చు, మోదీ గారు 36 రఫైల్స్ అప్రూవల్ ఇచ్చినప్పుడే ఈ 114 ఇచ్చేసి ఉంటే అయిపోయిండేది కదా అని చెప్పి ఒక వర్షన్ నేను విన్నాను. అప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఎమర్జెన్సీకి మనం 2 స్క్వాడ్రన్స్ కొన్నాం, కానీ మనం తేజస్ మీద ఇన్వెస్ట్ చేసాం. అందుకనే అప్పుడు మోదీ ప్రభుత్వం GE ఇంజిన్ కొనుక్కోవడానికి అప్రూవల్ ఇచ్చారు. కానీ ఈ మన కరోనా రావడము, GE దీన్ని డిలే చేయడము, వాళ్ళు దాన్ని వెపనైజ్ చేయడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఆలోచన మార్చుకుంటున్నాం. మనము ఇంటరిమ్ మన ఆమ్కా మనకు అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసరికి 5th జనరేషన్ 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసరికి, అలాగే మనకు తేజస్ లో ఇంజిన్స్ ఇంకా చాలా నంబర్స్ లో వచ్చి ఇంకొక 5-6 స్క్వాడ్రన్ దాంట్లో పెరిగేంత లోపు ఇగో ఈ 114 మనం ఆర్డర్ ఇస్తున్నాం. అందుకని ఇది ఒక చాలా చాలా స్ట్రాటజిక్ మూవ్. ఇది ఇన్ని లక్షల కోట్ల ఆర్డర్ ఇవ్వాలంటే కనుక భారత ప్రభుత్వం ఎంత కష్టపడి ఉంటుంది, దాని వెనకాల ఎంత కసరత్తు చేసిందో అర్థం చేసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ అయిన సంవత్సరం తిరగకుండా అనేది ఆర్డర్ ఇస్తున్నాం. నార్మల్ గా డిఫెన్స్ అక్విజిషన్స్ లో మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. గతంలో మనం చూసాం, ఈవెన్ రఫైల్ కూడాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రిప్పెయిన్ కి తర్వాత మనకు రఫైల్ కి చర్చలు చేసి 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 ఫైనల్ గా నిర్ణయం తీసుకోకుండా వదిలేశారు. ఓ దశకం పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది దేనైనా అప్రూవ్ చేయాలంటే. ఇది సంవత్సరం తిరగకుండా అప్రూవల్ ఇస్తున్నాము అంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఎంత వర్క్ జరిగిందో బ్యాక్ ఎండ్ లో. అలాగే ఫ్రాన్స్ తో చర్చలు, గతంలో 36 రఫైల్స్ కి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కంటే ఇంకా ఎక్కువ మనం తీసుకోబోతున్నాం వాళ్ళ దగ్గర. కాబట్టి ఎటువంటివి కావాలి, ఫర్ ఇన్స్టెన్స్ మన బ్రహ్మోస్ లాంటివి, మన అస్త్రా MK1, MK2, MK3 వీటిని అనుసంధానం చేయడానికి కావాల్సినటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా బాగా చర్చలు చేసిన తర్వాతనే ఇగో ఫైనల్ గా ఈ అప్రూవల్ వచ్చింది.
అందుకని మనకు రాబోయే రోజుల్లో ఇండియన్ ఏవియేషన్, మన ఎస్పెషలీ మనకు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి పరిస్థితి ఒక దశకంలో మారుతుంది. ఇంకోటి 10 ఏళ్ళు పడుతుంది, ఇవన్నీ రావడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. బట్ మన గతంలో ఉన్నటువంటి దెబ్బ ఈ రోజు మనం దాని నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి నిర్ణయాలు, ఇప్పటి డెసిషన్స్ ఒక దశకం తర్వాత దీని యొక్క కెపాసిటీ ఏంటో మనం ఎలా బిల్డ్ అవుతుందో, మనం ఏ దిశగా మనం శక్తి పెరుగుతుందో మనం చూడొచ్చు. సూపర్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 6 ఫిబ్రవరి రోజున ఒడిశా చాండీపూర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేశారు. యాక్చువల్లీ అగ్ని-5 గురించి మనం మాట్లాడుతున్న టైంలో అగ్ని-3 టెస్ట్ చేయడం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అగ్ని-5 ఉండగా అగ్ని-3 టెస్ట్ ఎందుకు చేశారు? మొదటిది మనం నోటం గురించి మాట్లాడాం, ఒక 2 ఎపిసోడ్స్ ముందర నోటం గురించి మాట్లాడాం. నోటంలో ఏమొస్తుందో అనుకున్నాం మనం, కానీ 2200 కిలోమీటర్స్ పై చిలుకు వాళ్ళు దాన్ని నోటం ఇష్యూ చేశారు. అగ్ని-3 అని ఇప్పుడు తెలుస్తుంది. అగ్ని-3 టెస్ట్ చేసాం. అగ్ని-3 కెపాసిటీ ఏంటంటే 3000 నుంచి 5000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ అనుకుంది. అగ్ని-5 8000 కిలోమీటర్లు పైబడి కొట్టగలదు. కానీ ఈరోజు అగ్ని-3 మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కనుక మనకు కొన్ని అవసరాలు వచ్చినాయి. మనకు షార్ట్ రేంజ్, మనకు పినాక, ఆకాష్ లాంటివి కొన్ని మన దగ్గర ఉన్నాయి. లాంగ్ రేంజ్ మనకు అగ్ని సిరీస్ ఉన్నాయి. అగ్ని ఎస్పెషల్లీ అగ్ని-5 లాంటివి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, MIRV టెక్నాలజీ, అది ఆ హై ఎండ్. ఈ మధ్య గ్యాప్స్ ఉన్నాయి మనకి. మన శత్రువులు మన దగ్గరలోనే ఉన్నారు, 8000 కిలోమీటర్ల దూరంలో లేదు. ప్రతి మిసైలు చాలా దూరంగా వెళ్ళి అమెరికా దాకా వెళ్ళి కొట్టవలసిన అవసరం మనకు లేదు. మన శత్రువులు పక్కనే పాకిస్తాను, పక్కన చైనా, వీళ్ళే ఉన్నారు. ప్రతిసారి బీజింగ్ దాకా వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు. బీజింగ్ కొట్టాలంటే మన దగ్గర అగ్ని-5 ఉంది. కానీ మనకు ఎదురుగా నిలబడ్డటువంటి వాళ్ళ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడానికి మనకు 2 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలో మనకు చాలు. అందుకని అగ్ని-1, అగ్ని-2 వచ్చేసి షార్ట్ రేంజ్ మిసైల్స్. అవి అగ్ని-3, అగ్ని-4 ఈ 2 ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్. అగ్ని-5 వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అఫ్ కోర్స్ ఇంకా అగ్ని-6 కూడా ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉంది. అది బహుశా 12000 కిలోమీటర్ల కొట్టగలిగి డెవలప్మెంట్ అవుతోంది. కానీ అగ్ని-3 ఆల్రెడీ ఉన్న అగ్ని-3ని రీపర్పస్ చేస్తున్నాం. ఇది ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, పాత టెక్నాలజీని పడేయకుండా దాని ఇప్పుడున్నటువంటి అవసరాలు దాన్ని మళ్ళీ మారుస్తున్నాం, దాన్ని తీర్చిదిద్దుతున్నాం. అగ్ని-5 ఏం చేసాం మనము? అగ్ని-5 8000 కిలోమీటర్లు కొట్టగలిగినటువంటి దాన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసి బంకర్ బస్టర్ బాంబ్ చేశాం దాన్ని. అంటే 2 నుంచి 2500 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తే కనుక, కానీ 8000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన దాని శక్తిని 2000 కిలోమీటర్ల వరకే పంపించి మిగతా శక్తిని అంతా కూడాను బంకర్ బస్టర్ కింద వాడుతున్నాం. అమెరికా ఏమో B-2 బాంబర్స్ తీసుకొచ్చి, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడో ఆకాశం నుంచి వదిలి కొట్టగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంటే, మన దగ్గర అటువంటి B-2 బాంబర్స్ లేవు. కాబట్టి మిసైల్ మనం మార్చాం. ఆ మిసైల్ వెళ్ళి B-2 బాంబర్స్ డెలివర్ చేసే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే కూడా 10 రెట్ల పైబడి ఎక్కువ ఎఫెక్టివ్ గా మనం బంకర్ను కొట్టగలిగినట్టు అగ్ని-5ని తయారు చేస్తాం. అలాగే ఇప్పుడు అగ్ని-3ని రీపర్పస్ చేస్తున్నాం. మనం అగ్ని-3ని ఎక్కడ రీపర్పస్ చేస్తున్నామంటే, సాచురేషన్ మనకు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళ క్యాంటన్మెంట్స్ కావచ్చు, వీళ్ళ సైలోస్ కావచ్చు, వీళ్ళ ఏమంటారంటే మన న్యూక్లియర్ సైలోస్ కావచ్చు, లేదా వీళ్ళ మేజర్ అమ్యునిషన్ డంప్స్ కావచ్చు, లేదా వీళ్ళ ఎయిర్ బేసెస్ కావచ్చు, వీటిని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలంటే కనుక మీడియం రేంజ్ చాలు మనకి. అందుకని అగ్ని-3ని మనం ఇంకా ముందర తీసుకెళ్ళాం. దీంట్లో ఇప్పుడు ఈ టెస్ట్ ఏం చేశారంటే, ఫస్ట్ దానికి వెయిట్ తగ్గించారు. వెయిట్ తగ్గించాలంటే దాన్ని అలాయిస్ మార్చాలి. ఎందుకంటే ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు Mach-5, Mach-6 ఆ స్పీడ్ లో అది టెర్మినల్ వెలాసిటీ వస్తున్నప్పుడు కాలిపోతుంది. దాని ఉన్నటువంటి మెటీరియల్ అంతా కాలిపోతుంది. కాలిపోకుండా ఉండడానికి కోసం చాలా హెవీ కేసింగ్ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గించి దాంట్లో అలాయిస్ తక్కువ బరువుతోటి ఎక్కువ వేడిని తట్టుకోగలిగినటువంటి అలాయిస్ తయారు చేసి దాన్ని టెస్ట్ చేసాం. 2 దాని యొక్క ట్రెజెక్టరీ, అంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అంటారు. మనం ఒక పాయింట్ లో కొట్టాలి అంటే కనుక 30 మీటర్లు అటు ఇటు దూరంలో ఎక్కడైనా పడచ్చు. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తున్నప్పుడు కొద్దిగా వేరియేషన్స్ ఉంటుంది. 30 మీటర్స్ అనేది జస్ట్ నథింగ్. 30 మీటర్స్ గ్యాప్ లో పడడం అనేది పిన్ పాయింట్ యాక్యురసీ తో కొట్టినట్లే. దాన్ని తగ్గిస్తున్నాం మనం. జస్ట్ ఇమాజిన్, ఒక 200 మీటర్స్ అన్నది కూడా అసలు పాకిస్తాన్ ఫైర్ చేసిన 200 మీటర్స్ లోపల ఎక్కడో పడుతుంది.
మనం దాన్ని 30 to 50 మీటర్స్ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీకి పెట్టుకున్నాం. దాన్ని తగ్గిస్తున్నాం మనం. 3 ఇందాక చెప్పాను కదా నేను, ఈ నావిగేషన్ సిస్టమ్, మన IRSS, మన ఇండియన్ శాటిలైట్స్ నావిగేషన్స్ తోటి వీటికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్, యాంటీ జామింగ్, ఇప్పుడు కొత్తగా ఏమేమి వస్తున్నాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అవన్నీ కూడా ప్రోటోకాల్స్ దీంట్లో చూసి రీపర్పస్ చేస్తున్నాం. ఈ టెస్ట్ చేసింది ఎవరు? DRDO చేయలేదు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఇది ఆల్రెడీ మన సైన్యంలో ఇండక్ట్ అయ్యి ఉంది. ఇది అగ్ని 3 ఆల్రెడీ ఇండక్ట్ అయ్యి ఉంది. కాబట్టి DRDO టెస్ట్ చేయలేదు, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టెస్ట్ చేశారు, ఇండియన్ ఆర్మీ టెస్ట్ చేశారు. అంటే దీన్ని వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటున్నారు. మన దగ్గర ఒక అస్త్రం ఉందంటే కనుక, ఇప్పుడు కత్తి ఉందంటే కత్తితో ఒకరిని చంపొచ్చు లేదా పొడచొచ్చు, దాన్ని ఇంకేదైనా చేయొచ్చు, దాన్ని బట్టతో కొట్టచ్చు, చాలా చేయొచ్చు. ఒక అస్త్రం మన దగ్గర ఉందంటే దాన్ని ఎలా వాడుకుంటామని మన ఇష్టం. దీని కెపాసిటీ ఏంటో వాళ్ళు DRDO చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. దానిని రీపర్పస్ చేసుకుంటా ఉంది సైన్యం. అంటే అగ్ని 3 ఎందుకు మళ్ళీ వీళ్ళు చేశారని చాలా మంది ప్రశ్నించారు. అంటే పాత టెక్నాలజీని కూడా కొత్త ఛాలెంజెస్ కి అనుసంధానం చేస్తూ దీన్ని ఎలా చేయొచ్చు అనే ప్రోటోకాల్స్ టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం ఇది. మనం శాస్త్రంలో లాస్ట్ టైం కూడా చర్చించాం. మనం L-70 లాంటి గన్ ఎప్పుడో 60 దశకంలో 70 దశకంలో తెచ్చిన గన్ కూడా ఈ రోజు యాంటీ డ్రోన్ కింద వాడుకుంటున్నాం. అలాగే మనం MiG-21 మనం ఇప్పుడు తీసేసాం. వాటిని అన్నింటి కూడా ఫోర్స్ నుంచి బయట పెట్టేసాం, వాటిని డీకమిషన్ చేసాం. వాటిని కూడా మనం ఇప్పుడు టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ గా వాడడము, లేదా వాటిని డ్రోన్స్ గా వాడడము, లేదా వాటిని ఆత్మాహుతి ఎయిర్ క్రాఫ్ట్స్ కింద వాడడం, ఇటువంటివి చేయబోతున్నాం. కాబట్టి మనం సూక్ష్మంలో మోక్షం తీసుకొస్తాం. ఈవెన్ పాత వాటిని కూడా వదిలిపెట్టట్లేదు. వాటిని అత్యాధునికరంగా ఒక లేటెస్ట్ టెక్నాలజీస్ దాంట్లో పెట్టి లేటెస్ట్ ఛాలెంజెస్ కి అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం, ఆర్మీ చేస్తుంది. అందుకని ఈ అగ్ని 3 టెస్ట్ అన్నది ఆ దృష్టిలో మనం చూడాలి. సూపర్ సార్, సూపర్. సరే, ఇక మరొక అంశంలోకి వెళదాము. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ సంస్థ ఎప్పుడు కూడా ఆయా దేశాల ఆయుధ సంపత్తి గురించి, లేకపోతే రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్, లేకపోతే వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఒక హైలైట్ కనబడుతుంది ఏంటంటే, మన ఇండియన్ ఓషన్ రీజియన్ లో కావచ్చు, లేకపోతే మన ఈ సముద్రాల్లో ఏదైతే గస్తీ కాస్తున్నటువంటి, పాట్రోలింగ్ చేస్తున్నటువంటి వార్ షిప్స్ కానివ్వండి, వీటన్నిటిని ఉన్నాయి, మిజైల్స్, ఇవన్నిటిలో ముఖ్యంగా సబ్మెరైన్స్, వీటన్నిటిలో కూడా క్యానిస్టరైజ్డ్ మిజైల్స్ క్యాపబిలిటీని మనం ఎప్పుడు కలిగి ఉన్నామని, అంటే న్యూక్లియర్ వెపన్ ని ప్రయోగించడానికి సిద్ధంగా, మనము ఏ క్షణంలో అయినా సరే మనం ప్రయోగించడానికి సిద్ధంగా పెట్టుకొని పాట్రోలింగ్ చేస్తున్నాము, మనం సర్వసన్నద్ధంగా ఉన్నామని సిప్రి రిపోర్ట్ హైలైట్ చేస్తోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారంటే, ఏ విభాగమైనా ఎవరైనా సరే అలాగే ఉంటారా, లేకపోతే మనము ఆల్రెడీ సిద్ధంగా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు ఒక ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. ఒక 2-3 ఏళ్ల క్రితం జరిగింది ఇది. ఆపరేషన్ సింధూర్ కంటే చాలా ముందర, ఆల్మోస్ట్ దానికంటే 2 సంవత్సరాల ముందర జరిగింది. బ్రహ్మోస్ మిసైల్ ఒకటి మన మిస్ ఫైర్ అయింది అని చెప్పాము. పొరపాటున అది ఫైర్ అయిపోయి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి అక్కడ పడిపోయింది అని ఒక ఘటన జరిగింది. అదే ఒక న్యూక్లియర్ మిసైల్ కన్నా వెళ్తే పరిస్థితి ఏమవుతుంది? అక్కడ మిస్ ఫైర్ అయితే దాని పరిస్థితి ఏమవుతుంది? పొరపాటున ఫైర్ చేసేసానంటే ఏమవుతుంది? అయ్యో తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది అంటే ఊరు పేలిపోతుంది అక్కడ. కాబట్టి అది జరగడానికి వీల్లేదు. అందుకే న్యూక్లియర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. న్యూక్లియర్ ప్రోటోకాల్స్ ఇంతవరకు ఎలా ఉండేవంటే, మిజైల్ ఏదైతే న్యూక్లియర్ వెపన్ ని ఫైర్ చేస్తుందో, న్యూక్లియర్ బాంబ్ తీసుకువెళ్ళగలదో, ఆ మిజైల్ ఒక దగ్గర ఉంటుంది, ఆ న్యూక్లియర్ బాంబ్ ఇంకొక దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే న్యూక్లియర్ అటాక్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిందో, అప్పుడు ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. అనుసంధానం చేసిన తర్వాత కూడా కోడ్స్ అన్ని ఎలా ఉంటాయంటే కనుక, ఆర్మీ దగ్గర ఒక కోడ్ ఉంటుంది, తర్వాత సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. మనం చూస్తాం, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ వెళ్ళినా ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక బ్రీఫ్ కేస్ లాంటివి తీసుకువెళ్తుంటారు. దాంట్లో కోడ్స్ ఉంటాయి. ఆయన విదేశాలు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ ఆయన దగ్గర ఆ కోడ్ ల్యాప్టాప్ ఉంటుంది ఆయన దగ్గర. అది చాలా సెక్యూర్డ్ గా ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ కోడ్ పెడితే కానీ, ఈ 2 ఆర్మీను ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కోడ్స్ కూడా అనుసంధానం అయిన తర్వాతనే ఆ మిజైల్ ఫైర్ అవుతుంది. ఇలా మిస్ ఫైర్ కాకుండా ఈ ప్రోటోకాల్స్ అన్ని పెట్టారు గతంలో. కానీ ఈ ప్రోటోకాల్స్ సముద్రంలో, సబ్మెరీన్ లో ఎలా పాటిస్తారు మీరు? చాలా కష్టం కదా. మిజైల్ ఒక దగ్గర, తర్వాత న్యూక్లియర్ బాంబ్ ఒక దగ్గర సపరేట్ గా పెట్టి ఆ రెండింటిని అనుసంధానం చేసే టైం ఎక్కడ ఉంటుంది మీకు? కాబట్టి క్రెడిబుల్ మినిమం డెటరెన్స్ అంటారు, CMD అంటారు. క్రెడిబుల్ మినిమం డెటరెన్స్ అంటే, మన దేశంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబులన్నిటినీ ఒకటే మొదటి దాడిలో నాశనం చేసినా కానీ కూడా
క్రెడిబుల్ మినిమం డెటరెన్స్. అంటే మనం కంపల్సరీగా రిటాలియేషన్ చేసి తీరుతాము అన్న శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం లోపల ఉంటేనే వస్తుంది. సముద్రం మీద షిప్లు కూడా వాళ్ళు పేల్చేయచ్చు. కాబట్టి సముద్రం లోపల సబ్మరీన్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. కాబట్టి సబ్మరీన్ యొక్క కెపాసిటీ ఎలా ఉండాలంటే, అది మళ్ళీ న్యూక్లియర్ బాంబుని మిసైల్ని అనుసంధానం చేసి పెట్టేటువంటి టైం ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. కాబట్టి ఆల్రెడీ ఇది దాంట్లో పెట్టేసి క్యానిస్టర్ అంటే దాన్ని సీల్ చేసినటువంటి బాక్స్ లో ఆల్రెడీ ఉంటుంది సబ్మరీన్స్ లో. ఎక్కడ? SSBNs అంటారు, బాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ ఫైర్ చేయగలిగినటువంటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ లో ఉంటుంది. సో ఈ సిప్రి అన్నటువంటి సంస్థ ఏం చెప్తోందంటే, భారతదేశంలో ఈ కెపాసిటీ ఉన్నటువంటి సబ్మరీన్స్, అరిహంత్ క్లాస్ సబ్మరీన్స్, మనం దీని గురించి క్షాత్రంలో చాలా చర్చించాం. అరిహంత్, అరిదమన్, ఇటువంటివన్నీ కూడాను, అరిఘాత్, ఈ సబ్మరీన్స్ అన్ని కూడాను ఈ గస్తీ తిరుగుతున్నాయి ఇక్కడ మన సముద్రాల్లో. బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, అరేబియన్ సీ కావచ్చు, హిందూ మహాసాగరం కావచ్చు, ఇక్కడంతా గస్తీలు తిరుగుతూ వాటిల్లో ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్ ఉన్నటువంటి మిజైల్స్ క్యానిస్టరైజ్ అయిపోయి, అంటే న్యూక్లియర్ బాంబు మిజైల్ రెండు కప్పులు అయిపోయి క్యానిస్టర్ లో పెట్టి ఆ గస్తీలు తిరుగుతున్నాయి. వాళ్ళు తలుచుకుంటే ఒక్క నిమిషంలో వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. ఆ కెపాసిటీ భారతదేశానికి ఉంది అని సిప్రి చెప్తుంది. సరే, ఇక్కడ మళ్ళీ ఇంకా లాజికల్ ప్రశ్న వేయచ్చు కదా ఎవరైనా, మరి అక్కడ మిస్ ఫైర్ అయితే ఏమవుతుంది? అందుకనే వాటి ప్రోటోకాల్స్ అన్ని కూడా చాలా పటిష్టంగా మనం చాలా కష్టపడి ఈ ప్రోటోకాల్స్ అన్ని అచీవ్ చేసిన తర్వాతనే క్యానిస్టరైజ్ చేసాం. క్యానిస్టరైజ్ చేసే ముందర ఈ ప్రోటోకాల్స్ టేక్అవుట్ బాగా ఆలోచన చేసి చేసాం. దీంట్లో మనం చూస్తే కనుక కమ్యూనికేషన్, సముద్రం లోపల కమ్యూనికేషన్ వేరేలాగా ఉంటుంది, సముద్రం పైన ఉన్నటువంటి కమ్యూనికేషన్ వేరేలాగా ఉంటుంది. శాటిలైట్ ఇమేజరీ, మన ఏవాక్స్ శాటిలైట్ ఇమేజరీ అంతా వేరే. అల్ట్రా లో ఫ్రీక్వెన్సీలో వెళ్ళవలసిన కమ్యూనికేషన్ వెళ్ళాలి అక్కడికి. అందుకనే మనకు వికారాబాద్ దగ్గర మనకు అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ రెడార్స్ మన సైన్యం పెట్టుకుంది. అది ఎంత లో ఉంటుందంటే దాన్ని ఎవరు డిటెక్ట్ చేయలేరు. అటువంటి కమ్యూనికేషన్ సబ్మరీన్స్ ఎక్కడో సముద్ర గర్భంలో ఉన్నదానికి వెళ్తుంది. సముద్రంలో ఉన్నవాడికి భూమి మీద న్యూక్లియర్ అటాక్ జరిగినట్టు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఆ ప్రోటోకాల్స్ అన్ని మనం ఎంతో కాలంగా దాని మీద బాగా సుదీర్ఘంగా కసరత్తు చేసి అవన్నీ పెట్టాం. ఈ రోజు భారతదేశం కంపల్సరీగా రిటాలియేట్ చేసి తీరుతుంది అన్నటువంటి ఒక మెసేజ్ మనం ఇస్తున్నాం వాళ్ళకి. ఈ అరిహంత్ క్లాస్ సబ్మరీన్స్ లో మనం రెడీగా మిసైల్స్ పెట్టుకొని వెళ్తున్నాం. కాబట్టి భూమి మీద, మన షిప్పుల మీద, మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడెక్కడ న్యూక్లియర్ అటాక్ మనం చేయడానికి మనకు క్షమత ఉందో, మొదటి అటాక్ లో ఇవన్నీ ధ్వంసం చేసినా కానీ కూడా భారతదేశం న్యూక్లియర్ అటాక్ చేసి తీరుతుంది. ఆ క్రెడిబుల్ మినిమం డెటరెన్స్ అన్నది భారతదేశం దగ్గర ఉన్నది అని మనం చెప్పట్లేదు, సిప్రి చెప్తోంది. సో ఇది చైనాకి కానీ, పాకిస్తాన్ కానీ, ఇంక్లూడింగ్ అమెరికా కానీ, వీళ్ళందరికీ కూడా క్లియర్ కట్ మెసేజ్, డోంట్ మెస్ విత్ అస్. మాతో పెట్టుకుంటే సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్ మనం చెప్పట్లేదు, వాళ్ళ సంస్థలే చెప్తున్నాయి. పర్ఫెక్ట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ KSSL మరొక అద్భుత ఆవిష్కరణ చేసింది. 4x4 ట్రక్ పైన 155mm 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్ ని మౌంట్ చేసేటువంటి ఒక టెక్నాలజీ. ఇది ప్రపంచంలోనే మొదటిసారి అంటారు. వరల్డ్స్ ఫస్ట్ 150mm 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్ ని ఒక ట్రక్ పైన పెట్టి మనము ఆపరేట్ చేసే విధంగా రికాయిల్ టెక్నాలజీతో కూడినటువంటి దాన్ని ఆవిష్కరించారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఇది కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ చేసినటువంటి ఆవిష్కరణ ఎందుకు ప్రత్యేకమైంది, దాని గురించిన వివరాలు ఏంటి? ఫస్ట్ మనం 155mm గన్ ఏంటో అర్థం చేసుకోవాలి. 155mm గన్ అన్నది మనకు ఫీల్డ్ గన్స్ లో అన్నిటికంటే హైయెస్ట్ క్యాలిబర్. అది మనకు బోఫోర్స్ గన్స్ అని మనం చాలా సింపుల్ గా మనం ఆడుకునే వాళ్ళము. కార్గిల్ యుద్ధంలో అదే మనకు చాలా పనిచేసింది. అది టైగర్ హిల్స్ కానీ, ముష్కో వ్యాలీలో కానీ అక్కడంతా కూడాను బొంబార్డ్మెంట్ మనం బోఫోర్స్ గన్స్ తో చేసాం. మనం కార్గిల్లో నువ్వు నేను వెళ్ళినప్పుడు కూడా కార్గిల్ మెమోరియల్లో మనం అక్కడ చూసాము, బోఫోర్స్ గన్స్ అవన్నీ చూసాము. 155mm ఫీల్డ్ గన్స్ చూసాము మనం. 155mm అంత హెవీ కాబట్టి దాన్ని అంత దూరం ఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే రికాయిల్ అని ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కి ఆ గన్ వెనక్కి కొడుతుంది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఫైరింగ్ మామూలు యాక్చువల్ రైఫిల్ ఫైర్ చేసి కూడా రికాయిల్ వస్తుంటుంది, దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే ఆ బుల్లెట్స్ క్యానిస్టర్ దాని బుల్లెట్ యొక్క కేస్ బయటకు వస్తూ ఉంటుంది. బుల్లెట్ వెళ్ళినప్పుడు దాన్ని ఫైర్ చేసినప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్ వెనక్కి కొడుతుంది. గన్లోనే ఫోర్స్ ఉందంటే 155mm ఎంత ఫోర్స్ ఉంటుంది? అది రికాయిల్ అంటారు. అంటే బుల్లెట్ దాని యొక్క షెల్ పై ముందరకు వెళ్తుండగా ఆ ఫోర్స్ కి ఇది వెనక్కి జరుగుతుంది, ఒక్కసారి వెనక్కి వస్తుంది.
ఒక రికాయిల్ అని వెనక్కి కొడుతుంది. ఆ ఫోర్స్ ని తట్టుకోవడానికి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ పనికిరావు, చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ ఉండాలి. అందుకనే అవన్నీ కూడాను మనం చూస్తే బోఫర్స్, మనం ఇన్ఫాక్ట్ కార్గిల్ యుద్ధంలో చూస్తే కనుక దాన్ని ఫైర్ చేసిన తర్వాత వాళ్ళందరూ దూరం వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే రికాయిల్ విపరీతంగా ఉంటుంది, తుమ్ములేస్తుంది, చాలా దాని ఎఫెక్ట్ చాలా విపరీతంగా బీభత్సంగా ఉంటుంది. అది ఫిక్స్ చేసి ఫిక్స్ చేసి చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఫైర్ చేసేవాళ్ళు. దాని క్రమేపీ ఏం చేశారంటే మూవింగ్ ట్రక్స్ మీద పెట్టి ఫైర్ చేయడం అన్నది చాలా దేశాలు చేసాం, మనం కూడా చేసాం. కానీ దానికి కావాల్సిన ట్రక్ అంత పవర్ఫుల్ రికాయిల్ తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ట్రక్కులు కావాలంటే మినిమం 6x6 8x8 వీల్స్ ఉన్నటువంటి 8 వీల్స్ అటు 8 వీల్స్ ఇటు చక్రాలు ఉన్నటువంటి మేజర్ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ మీదనే దాన్ని తీసుకెళ్లి కొట్టగలిగినటువంటి పరిస్థితులు ఉండేవి. మొట్టమొదటిసారి కళ్యాణి సిస్టమ్స్ కంపెనీ ఏం చేసిందంటే 4x4 ట్రక్, అంటే మామూలు మన మిలిటరీ ట్రక్కులు మనుషులు మోసుకెళ్తూ ఉంటుంది, మనం చూస్తుంటాం కదా, మన వీధుల్లోనే తిరుగుతుంటాయి 4x4 అంటే మనకి ఈవెన్ 4x4 ఎస్యూవీలు కూడా ఉంటాయి. మనకు టాటా సఫారీ కావచ్చు, మనకు స్కార్పియోలు కావచ్చు, ఇటువంటివి ఇవి కూడా 4x4లు ఉంటాయి. కానీ ఆ 4x4 ట్రక్కులు మనకు శక్తిమాన్, ఇటువంటివి అశోక్ లేలాండ్, తర్వాత మనకు మహీంద్రాసు చాలా మంది సప్లై చేస్తున్నారు మన సైన్యానికి, టాటాసు. కాబట్టి ఆ 4x4 ట్రక్స్ నార్మల్ గా ఎక్విప్మెంట్ తీసుకొని వాళ్ళ ఆహారము, వాళ్ళ మందులు, వాళ్ళ బుల్లెట్లు ఇవన్నీ తీసుకువెళ్ళేటువంటి నార్మల్ ట్రక్ మీద 155mm హోవిట్ గన్ పెట్టి ఆ రికాయిల్ ఎఫెక్ట్ తగ్గించే దిశగా టెక్నాలజీ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు దాని మీద పెట్టి ఫైర్ చేసినప్పుడు దాని యొక్క రికాయిల్ తట్టుకోవడానికి వాళ్ళు దాన్ని సెన్సర్స్ పెట్టారు, దాంట్లో దాని కుషన్స్ పెట్టారు. ఆ కుషన్ వల్ల ఏమవుతుందంటే ఆ 4x4 ట్రక్ మీద ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 6x6 కానీ 8x8 కానీ పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్ళాలంటే దానికి కొన్ని రోడ్లు ఉండాలి, దానికి భూమి యొక్క కెపాసిటీ ఒక పద్ధతిగా ఉండాలి. కానీ 4x4 ట్రక్కులు అంటే ఏంటి, దాని పేరే 4x4, 4 వీల్ డ్రైవ్. చిన్న చిన్న నదులు, వాగులు, బురద ప్రాంతాలు, అడవి ప్రాంతాలు వీటిలంతా వెళ్ళిపోగలరు. చిన్న చిన్న వాగులు వీటిలంతా వెళ్ళిపోగలరు. కాబట్టి అట్లా దీన్ని తీసుకెళ్ళగలిగితే కనుక ఈ పెద్ద పెద్ద 6x6 8x8 ట్రక్కులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు కూడా ఇవి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి ఇదివరకు 100mm 105mm చిన్న చిన్న క్యాలిబర్ గన్స్ తీసుకెళ్లేవాడు గతంలో. అటువంటి ఇప్పుడు 155mm గన్స్ తీసుకెళ్ళచ్చు. మనం అక్కడ స్పంగూర్ గ్యాప్ దగ్గర గురించి ఇందాక నువ్వు మాట్లాడినప్పుడు చెప్పావు కదా, 31 ఆగస్ట్ 2020లో మనం ఎలా వెళ్ళి కబ్జా చేసుకున్నామో ఆ స్పంగూర్ గ్యాప్ లో ఉన్నటువంటి మనకు కైలాష్ రేంజ్, ఆ ప్రాంతం ఎలా కబ్జా చేసుకున్నామో అటువంటి ప్రాంతాల్లో స్లాంటివ్ గా ఉంటుంది. అది అక్కడ 6x6 8x8 ఎక్కలేవు. 4x4 చాలా ప్రాంతాలు వెళ్ళిపోగలదు. అక్కడ 155mm గన్ పెట్టి కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. ప్రపంచంలో ఇది ఫస్ట్ టైం ఇది. అంటే 4x4 ట్రక్ మీద మౌంట్ చేయడం అన్నది. సో ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. ఆ రికాయిల్ దాన్ని ఎలా తట్టుకొని, ఆ ఎఫెక్ట్ ని తట్టుకొని, ఆ ట్రక్ కి ఏమీ అవ్వకుండా మళ్ళీ దాన్ని వాడగలిగినటువంటి క్షమత దానికి మళ్ళీ 155mm గన్ కి ఇస్తోంది అంటే కనుక ఎంత ఇంజనీరింగ్ వెళ్ళి ఉండాలి దాంట్లో. ఇంతవరకు ప్రపంచంలో దాని గురించి ఎవరు ఫోకస్ చేయలేదు. వాళ్ళకి అవసరం లేకపోయి ఉండొచ్చు. మనం సూక్ష్మంలో మోక్షం చూసేటువంటి దేశం కాబట్టి ఇలా తయారు చేస్తాం. అది ఒక ప్రైవేట్ రంగ సంస్థ కళ్యాణి గ్రూప్ చేసింది. అఫ్ కోర్స్ దీనిలో ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది ఆ కళ్యాణి గ్రూప్ లో, మనం అది డినై చేయలేం. కానీ బట్ ఒక భారతీయ సంస్థ ఇటువంటి టెక్నాలజీ ఆవిష్కరించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎస్ అండి. సరే, ఇక్కడ నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. తేజస్ MK1A ఇందులో ఒక కొత్త ఆవిష్కరణ కూడా జరిగింది. ట్విన్ మిజైల్ లాంచర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. A2A అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్, ASRA ఏమంటారు కదా. సో దీంట్లో యాక్చువల్లీ ఈ కొత్త డెవలప్మెంట్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ తేజస్ లో ఎప్పటికప్పుడు కొత్త ఏవో మనం బేసికల్లీ ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవడం ఒక లెక్క అయితే, ఆ ఫైటర్ జెట్స్ ని ఎలా వినియోగించుకోవాలి, దాంట్లో అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ ఎలా పెట్టారు. ఇందాక మీరు అన్నారు సూక్ష్మంలో మోక్షం అని, అన్ని విభాగాల్లో మనం చేస్తున్నాం కదా. సో ఈ కొత్త ఆవిష్కరణ వివరాలు ఏంటి అసలు, ఏంటి దాని డీటెయిల్స్ చెప్తారు ఒకసారి? మనకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి దాని రెక్కలు ఉంటాయి. రెక్కలు తర్వాత దాని ఒక మెయిన్ బాడీ కింద పాడ్స్ అని అంటారు. పాడ్స్ అంటే పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ లో మిజైల్స్ కానీ లేదా అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఇంధనం ఒక లెవెల్లో ఉంది. అది ఏదో ఒక 300 కిలోమీటర్ల దాకా సార్టీ చేసి మళ్ళీ తిరిగి రాగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అడిషనల్ గా ఫ్యూయల్ ట్యాంక్ పెట్టుకుంటే కనుక బహుశా 600 కిలోమీటర్ వెళ్ళి రావచ్చు.
కాబట్టి అవసరం ఉంటేనే పెట్టుకుంటారు, లేదంటే అనవసరం, అది బరువు ఎక్కువ కాబట్టి దాన్ని పెట్టుకోకపోవచ్చు. అలాగే మిజైల్స్ లో కూడా రెక్కలు ఎలా ఉంటుందంటే బాడీకి దగ్గరగా ఉండేసరికి దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. బాడీకి దూరంగా వెళ్లే దగ్గర కొద్దీ దాని యొక్క రెక్కల యొక్క పరిధి, దాని యొక్క ఇది థిక్నెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క రెక్కల చివర తక్కువ వెయిట్ ఉన్నటువంటి మిజైల్స్ అక్కడ పెట్టుకుంటాం. మనం లోపలికి వెళ్లే కొద్దీ పెద్ద పెద్ద పెట్టుకుంటాం. మనం స్కాల్ప్ మిజైల్స్ లాంటివి, బ్రహ్మోస్ లాంటివి దగ్గరగా ఉంటాయి, మెయిన్ బాడీకి దగ్గరగా ఉంటాయి. కానీ చిన్న చిన్న మిజైల్స్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఇవన్నీ కూడా దూరంగా ఉంటాయి. ఇప్పుడు తేజస్కి సంబంధించి ఇట్లా ఆ లాస్ట్ పాడ్ లో పెట్టి ఫైర్ చేసేటువంటివి మనకు ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి. ఎయిర్ టు ఎయిర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ చేస్తున్నాం, లేదా వాళ్ళ ఏవాక్స్ ని షూట్ చేస్తున్నాం, లేదా వాళ్ళ ఇంకేదైనా వాళ్ళ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ ని షూట్ చేస్తున్నాం, వాళ్ళ హెలికాప్టర్స్ షూట్ చేస్తున్నాం. ఆకాశం నుంచి ఆకాశానికి ఫైర్ చేసేవి. దాంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి BVRM అంటారు, అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇదేంటి, మనకు కనిపించదు. పైలట్ వెళ్తుంటే కనుక భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కనిపించదు. కానీ శాటిలైట్ ఇమేజ్ తోటి, ఏవాక్స్ ఇమేజ్ తోటి అతను ఇక్కడి నుంచి ఫైర్ చేశారంటే ఆ మిసైల్ అలా వెళ్ళి కిందికి వెళ్ళి ఆ ఎయిర్ క్రాఫ్ట్ కొట్టగలదు. బియాండ్ విజువల్ రేంజ్ అది ఒక మిసైల్స్. అది దాని పర్పస్ వేరే, దూరంగా ఉన్నవాటిని కొట్టగలదు. కానీ ఒక్కోసారి 2 దగ్గరకు వచ్చేస్తాయి, ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు. ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు ఉన్నారు. సో ఒకరినొకరు షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీంతో ఎలా ఉంటుందంటే కొన్ని క్షణాలు, 2-3 క్షణాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. 2-3 క్షణాల్లో నిర్ణయం తీసుకోలేదంటే కనుక ఎవరు తప్పు చేశారో ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఓడిపోతుంది. దాంట్లో వాళ్ళు అక్కడి నుంచి ఫైర్ చేశారంటే కనుక ఆ మిసైల్ కొట్టేయగలదండి. ఆ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళడానికి మహా అంటే 3 నుంచి 4 క్షణాల్లో వాళ్ళు మిసైల్ వచ్చి కొట్టగలదు. కాబట్టి డాగ్ ఫైట్ అని జరుగుతుంది. అంటే కుక్కలు ఎలా కొట్టుకుంటాయో అలా ఆకాశంలో 2 విమానాలు కొట్టుకుంటుంటాయి, శత్రువుల విమానాలు. ఒక విమానం వెనకాల ఇంకో విమానం వెళ్తూ ఉంటుంది, ఇతను ఫ్లిప్ చేస్తాడు, ఇది ముందుకు వెళ్ళిపోతుంది, ఫ్లిప్ చేసి ఒక టర్న్ చేసి మళ్ళీ ఇతను వెనకాలకు వచ్చి నిలబడతాడు. అంటే హంటింగ్ చేస్తున్నటువంటి, వేటాడుతున్నటువంటి వ్యక్తి అతను వేటాడబడేటువంటి వ్యక్తిగా తయారవచ్చు. కాబట్టి ఇటువంటి డాగ్ ఫైట్స్ చేస్తున్నప్పుడు దాని యొక్క వింగ్స్, దాని రెక్కలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఏరోడైనమిక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. దాంట్లో బరువు అటో ఇటో కనుక తేడాలు వచ్చాయంటే కనుక అది ఆ డాగ్ ఫైట్ చేయలేదు. ఆ ఫ్లిప్ చేసినప్పుడు ఆ ఏరోడైనమిక్స్ స్లిప్ అయి కింద క్రాష్ అయిపోయిన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ రోజు తేజస్ MK1Aలో చేసినటువంటి ఆవిష్కరణ ఎందుకు అంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఈ రెక్కల చివర ఉన్నటువంటి ప్రాంతంలో ఇందాక నువ్వు చెప్పినటువంటిది ASRAAM అంటే అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అంటే ఇది బియాండ్ విజువల్ రేంజ్ కాదు, ఇది అర్థం చేసుకోవాలి. అంటే దగ్గర 15 నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఎయిర్ అసెట్స్ వాళ్ళు ఏమున్నాయో దాంతో ఫైట్ చేయడం, దాన్ని షూట్ చేయడానికి కావాల్సినటువంటి మిసైల్స్. నార్మల్ గా ఏమవుతుందంటే అంత దగ్గరగా ఉన్నప్పుడు వాడికి కూడా తెలుసు కదా దగ్గర ఉన్నాడని, మనం ఫైర్ చేయగానే మనం ఫైర్ చేసామని వాడికి కూడా అక్కడ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రాగానే వాడు దాన్ని మాన్యూవర్, దాన్ని రైట్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, తప్పించుకోవచ్చు అతను. అందుకని అంత షార్ట్ రేంజ్ లో మనం ఫైర్ చేసినప్పుడు కిల్ రేషియో అంటారు. అంటే పర్ఫెక్ట్ గా తగిలి దాన్ని కొట్టగలిగినటువంటి పర్సంటేజ్ అయితే ఉంటుందో 70 నుంచి 80% దాకా మనం మిసైల్ ఫైర్ చేసి కొట్టగలం. కానీ అదే 2 మిసైల్స్ ఒకటేసారి ఫైర్ చేశామంటే ఒకదాని వెనకాల ఒక కొన్ని మిల్లీ సెకండ్స్ వెనకాల వెళ్ళిందంటే ఒకటి తప్పించుకున్నా ఇంకోటి తప్పించుకోలేడు. అప్పుడు కిల్ పర్సంటేజ్ 90% పైబడి మనం కొట్టగల కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు తేజస్ MK1Aలో ఈ ఆఖరి పాడ్ లో 2 ఈ ASRAM ఒకటేసారి ఫైర్ చేయగలిగినటువంటి ఎక్స్పెరిమెంట్ మనం చేసి సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. అంటే ఆకాశంలో ఈ డాగ్ ఫైట్ కావాల్సినటువంటి స్టెబిలిటీ అంతా వీళ్ళు అచీవ్ చేశారు మన సైంటిస్ట్స్. అక్కడ బరువు పెరిగితే కనుక మధ్యలో ఎలా బరువుని మెయింటైన్ చేయాలి, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎలా తీసుకురావాలి, ఏరో డైనమిక్స్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ అచీవ్ చేసాం. అంటే ఎంత ఇంజనీరింగ్ ఫీట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫీట్ మనం అచీవ్ చేసాం. అది ప్లస్ ఒకటేసారి ఒకటే పాడ్ లో 2 మిసైల్స్ అనుసంధానం చేసాం. మనం రెండింటినీ ఒకటేసారి ఫైర్ చేయగలం. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వే ఆఫ్, అంటే మన దగ్గరే ఉంది నేను అనట్లేదు, మిగతా దేశాల్లో కూడా ఉన్నాయి. కానీ మనం మన తేజస్సులో, మన దేశంలో మనం తయారు చేసుకుంటున్నటువంటి వాటిలో మన టెక్నాలజీ తోటి, భారతీయ టెక్నాలజీ తోటి ఇది అనుసంధానం చేసి అచీవ్ చేసాం మనం. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే నెక్స్ట్ వర్షన్స్ ఆఫ్ తేజస్ లో అంతా కూడాను ఈ టెక్నాలజీ, ఈ కెపాసిటీ మనం బిల్డ్ చేయగలుగుతాం.
కాబట్టి అది చాలా అద్భుతమైన విషయం. 2 మిసైల్స్ దాని ఏరోడైనమిక్ మెయింటైన్ చేసుకుంటూ కిల్ పర్సెంటేజ్‌ని 90% పైబడి కొట్టగలిగినటువంటి కెపాసిటీ మన సైంటిస్ట్స్ ఈరోజు అచీవ్ చేశారంటే చిన్న విషయం కాదు. ఎస్ సార్. ఎస్ సార్. ఇక ఈ వారం మన క్షాత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. వీరుల వీరోచిత గాథల గురించి మనం మాట్లాడతాము ప్రతి వారం కూడా. ఈ వారం మనము రణ్ఛోడ్ దాస్ పాకి గురించి మాట్లాడదాము. యాక్చువల్లీ ఈయన గురించి సినిమా భుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఒక సినిమాలో సంజయ్ దత్ రోల్ పోషించారు. అది ఓటీటీలో కూడా మీరు చూడవచ్చు. కానీ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అంశం. మీరు పిక్ చేసిన అంశమే చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి మీరు చెప్పారు. మామూలుగా అయితే ప్రతిసారి ఏదో యుద్ధంలో పోరాడినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడము జనరల్ గానే జరుగుతూ ఉంటది. ఆ వీరుల గాథల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. కానీ ఆ వీర గాథల వెనకాల కొంతమంది త్యాగాలు ఉంటాయి, కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం ఉంటుంది. ఐ మీన్ వాళ్ళ బయటకి ఆర్మీ మనిషిలా కనబడకపోవచ్చు, బట్ వాళ్ళ గాథ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో అట్లాగే రణ్ఛోడ్ దాస్ పాగి గారి స్టోరీ ఒకసారి చెప్తారు. ఆర్మీకి గైడ్ గా పనిచేసినటువంటి వ్యక్తి 1965 పాకిస్తాన్ వార్, అదేవిధంగా ఈవెన్ బంగ్లాదేశ్ కి సంబంధించి ముఖ్యంగా 1971 పాకిస్తాన్ వార్ లో కూడా ఆయన అద్భుతమైన పాత్ర వహించారు. జనరల్ శామ్ మానిక్ షా గారు చాలా ఆప్యాయంగా పాగి అని పిలిచేటువంటి వ్యక్తి అని తెలుస్తున్న విషయం ఇది. సో ఒకసారి వారి గురించి వివరాలు చెప్తారా సార్? నిజంగా ఇతను సైనికుడు కాదు, కానీ సైన్యానికి దోహదపడి సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈయన 1901 మనకు పాకిస్తాన్, ఈరోజు పాకిస్తాన్ ప్రాంతమైనటువంటి, ఈరోజు పాకిస్తాన్లో వెళ్ళిపోయినటువంటి పిథాపూర్ అన్నటువంటి ఊర్లో జన్మించారు 1901. ఆయన 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒక ఆఫీసర్, అంటే మనకు అప్పటికి పార్టిషన్ అయిపోయింది, భారతదేశం పాకిస్తాన్ ఏర్పడ్డాయి. ఆయన పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు ఆయన, రణ్ఛోడ్ దాస్ గారు. అక్కడ వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఈయనని అంటే ఒక స్పై అందామా, స్పై కూడా కాదు, ఒక స్కౌట్ గా, అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏ పరిస్థితులన్నీ, ఏ ఊర్లో ఏం జరుగుతోంది, ఎక్కడ ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా పసిగట్టి పోలీసులకు చెప్పేటువంటి ఒక కార్యక్రమం, ఒక పని ఆయనకి ఇచ్చారు. ఈయన దీంట్లో చాలా నిష్ణాతుడు అని తెలిసి సైన్యంలో ఈయన భర్తీ చేసుకున్నారు. సైన్యంలో కూడా ఈయన పరిస్థితి, ఈయన పని ఏంటంటే కనుక ఊర్లలో అన్ని తిరగడము, గ్రామాలకు వెళ్ళడము, సరిహద్దులకు వెళ్ళడము, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ పసిగట్టి సైన్యానికి వాళ్ళు ఆ సమాచారం అందజేయడం ఈయన పని. కానీ ఈయనకు ఉన్నటువంటి చాలా గొప్ప టెక్నాలజీ ఏంటంటే హ్యూమన్ జీపీఎస్ అని చెప్పచ్చు. అది ఆయన కెపాసిటీ. ఒంటెలు నడుస్తున్నటువంటి ఒంటె డెక్కల వాటి యొక్క ఫుట్ ప్రింట్స్ చూసి ఎన్ని ఒంటెలు వెళ్ళాయి, ఎంతమంది వెళ్ళారు, మనుషులు ఎంతమంది వెళ్ళారు, ఏ దిశగా వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఎంత సేపు అయింది వీళ్ళు వెళ్ళి, ఇవన్నీ చెప్పగలరు. మనిషి యొక్క ఫుట్ ప్రింట్స్ చూసి ఆయన ఈ మనిషి యొక్క కెపాసిటీ ఏంటి, ఈయనకు బరువు ఎంత, హైట్ ఎంత, ఇతను నడుస్తున్నప్పుడు కుడికాలు సరిగా ఉందా, ఎడంకాలు సరిగా ఉందా, ఏమైనా సామాన్ మోసుకు వెళ్తున్నాడా, ఇన్ని చెప్పగలిగినటువంటి కెపాసిటీ అనుకుంది ఒక హ్యూమన్. అంటే అప్పుడు జీపీఎస్ లేదు, శాటిలైట్ ఇమేజరీ ఏమీ లేదు 65 యుద్ధంలో. కాబట్టి ఆ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. 65 యుద్ధంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే, అఫ్ కోర్స్ మనకు తెలుసు, మనకు అఖ్నూర్, తర్వాత మనకు రాజౌరి, ఆ ప్రాంతంలో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేశారు వాళ్ళు 1965 యుద్ధంలో. అక్కడ వచ్చి వాళ్ళు కబ్జా చేసుకుంటే అది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు పంజాబ్ లో దాన్ని ఓపెన్ చేశారో, ఇంకా మొత్తం బోర్డర్ ఓపెన్ ఉంది కాబట్టి రాజస్థాన్ లో సరిహద్దుల్లో నుండి చిన్న చిన్న గ్రామాలకు వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకుంటే కనుక మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి మన సైన్యం వెళ్ళేసరికి రణ్ఛోడ్ దాస్ గారిని పంపించారు. రణ్ఛోడ్ దాస్ గారు అక్కడ ఉన్నటువంటి వెళ్ళినటువంటి ఈ క్యామెల్స్, ఒంటెల యొక్క డెక్కల ఆనవాళ్ళన్ని పసిగట్టి మన సైన్యాన్ని పర్ఫెక్ట్ గా మన సరిహద్దుల్లో వీళ్ళు ఒక దగ్గర చాలా సీక్రెట్ గా ఒక గ్రామం దగ్గర వీళ్ళు 1200 మంది పాకిస్తానీ సైనికులు వాళ్ళు స్థావరం ఏర్పరచుకొని దాచిపెట్టుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని పసిగట్టి అక్కడ తీసుకెళ్ళగలిగారు. సో మన సైన్యం వెళ్ళి వాళ్ళని కంప్లీట్ గా ధ్వంసం చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయగలిగారు. సో అందుకని ఆ నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి. అలాగే 71 యుద్ధంలో కూడా 71 యుద్ధంలో కూడా మన ఫార్వర్డ్ పొజిషన్స్ అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన అమ్యునిషన్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సరఫరా చేయడమే కాదు, శత్రువు యొక్క మూవ్మెంట్ అంతా కూడాను మన ఫార్వర్డ్ బేసిస్ కి ఆయన అందజేసేటువంటి ఆ కెపాసిటీ ఈయనకు ఉండింది. కాబట్టి శామ్ మానిక్ షా ఆయన ఫేవరెట్. ఢాకాలో సంతకాలు అయిపోయిన తర్వాత, 71 యుద్ధం ఓడిపోయిన తర్వాత
శామ్ మనెక్షా గారు ఈయనని, ఫీల్డ్ మార్షల్ శామ్ మనెక్షా గారు ఈయనని తీసుకురమ్మన్నారు, ఢిల్లీకి తీసుకురమ్మన్నారు. ఈయనని తీసుకురమ్మంటే ఈయన హెలికాప్టర్లో తీసుకురావడానికి, ఈయన హెలికాప్టర్ ఎగిరిన తర్వాత ఆయన మూట కింద మర్చిపోయారని తెలిసి మళ్ళీ హెలికాప్టర్ కిందికి వచ్చి ఆ మూట తీసుకొని వెళ్తే దాంట్లో ఆయన తినేటువంటి రొట్టెలు, ఆయన తినేటువంటి చిన్న చిన్న ఏవో ఆహార పదార్థాలు తప్ప ఇంకేమీ లేవు దాంట్లో. శామ్ మనెక్షా గారు ఈయనతో పాటు కూర్చొని ఈయన యొక్క రొట్టెలు తిన్నారు. అంటే ఎంత గౌరవం ఇచ్చారో ఈయనకు అర్థం చేసుకోవచ్చు. అందుకనే శామ్ మనెక్షా ఫీల్డ్ మార్షల్ ఎందుకు అయ్యారంటే కనుక సైన్యంలో లోయెస్ట్ రంగ్ ఆఫ్ ఆఫీసర్ కూడా కాదు ఈయన, జస్ట్ ఒక స్కౌట్. అటువంటి వ్యక్తిని కూడా రికగ్నైజ్ చేసి అతనికి కూడా గౌరవం ఇచ్చినటువంటి మహానుభావుడు శామ్ మనెక్షా. కాబట్టి రణ్ఛోడ్ దాస్ ఆయనకు పగి అని పేరు పెట్టారు. పగి అని ఎవరు పేరు పెట్టారు? ఈయన పెట్టారు. ఎవరు? శామ్ మనెక్షా. పగి అంటే స్కౌట్ అని, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఈయనకు పగి అని పేరు పెట్టారు. శామ్ మనెక్షా చనిపోతున్నట్టు ఆఖరి రోజుల్లో ఆ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పగి అని అనేవాట. అంటే ఈయన మీద అంతటి కనెక్షన్ ఆయనకు ఉంది. 2008లో శామ్ మనెక్షా గారు చనిపోతే 2009లో అప్పటికి ఈయన రణ్ఛోడ్ దాస్ గారికి 108 సంవత్సరాలు. ఇప్పుడు సైన్యం నుంచి వాలంటరీగా రిటైర్ అయిపోయాడు. అంతవరకు సైన్యానికి సేవలు చేస్తున్నాడు. భారత సైన్యం నుంచి 108 ఏళ్లకి రిటైర్ వాలంటరీగా, అది కూడా ఆ సైన్యం వెళ్ళమని లేదు, ఈయన రిటైర్ అయ్యాడు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 112 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి జీవనం సాగించి 112 ఏళ్ల జీవనం తర్వాత ఆయన చనిపోయారు. సో ఆయన పేరిట ఒక బార్డర్ అవుట్ పోస్ట్ పేరు రణ్ఛోడ్ పోస్ట్ సైన్యం పెట్టింది. అంటే ఎంత గౌరవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు సినిమా కూడా తీశారు. దాంట్లో ఐ థింక్ చాలా కీలకమైనటువంటి పాత్ర. మేజర్ యాక్టర్స్ అందరూ కూడా దాన్ని సల్మాన్ ఖాన్ అనుకుంటారు, సారీ సంజయ్ దత్ ఆ పాత్ర పోషించారు. అలాగే ఈయన స్టాచ్యూస్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. అంటే మనం ఎటువంటి వాళ్ళు ఈ దేశాన్ని సేవ చేశారో, సైనికుడే కాకపోయినా కానీ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హ్యూమన్ జీపీఎస్ గా పనిచేసినటువంటి వాళ్ళని కూడా స్మరించుకోవాలి. ఈ దేశానికి సేవలు ఇచ్చిన వాళ్ళందరూ కూడాను బ్రేవ్ హార్ట్స్, వాళ్ళందరూ కూడాను ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశ రక్షణకు పనిచేసిన వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకునేటువంటి చిన్న ప్రయత్నం మనం ఈ క్షేత్రం ద్వారా మనం చేస్తున్నాం. ఆయన చేసినటువంటి సేవలు చాలా తరతరాలుగా ప్రేరణాదాయకంగా ఉంటాయని, అలాగే ఆయన ఆత్మకు ఉత్తమ గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఎస్ సార్, నిజంగా ఖచ్చితంగా. నెక్స్ట్ అంశం సార్, వెపన్ సెగ్మెంట్ లోకి వెళదాము. విభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? యాక్చువల్లీ మొన్న జరిగినటువంటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేసినటువంటి వాటిల్లో ఈ విభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక మీరు చెప్పారు, దాని గురించిన డీటెయిల్స్ ఏంటో చెప్పండి. ఇది ఎలా పనిచేస్తున్నాయి, వీటిని ఎలా వాడతారు? మనకు యాంటీ ట్యాంక్ మైన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు, మన భూమి కింద మైన్స్ పెడతారు, దాని మీద ఏదైనా బరువైనటువంటిది ఏదైనా వెళ్తే కనుక ఇది పేలిపోతే కనుక అది ధ్వంసం అవుతుంది. దీంట్లో మనకు యాంటీ పర్సోనల్ మైన్స్ వేరే, యాంటీ ట్యాంక్ మైన్స్ వేరే. యాంటీ పర్సోనల్ మైన్స్ అంటే మనుషులు నడిచేటువంటి, మనిషి వెయిట్కి అది పేలిపోతుంది. యాంటీ ట్యాంక్ అంటే కనుక మనిషి వెళ్తే అది పేలకపోవచ్చు, ఎందుకంటే దానికి ఇంకా ప్రెషర్ ఎక్కువ కావాలి. పెద్ద పెద్ద ట్యాంకులు, వాళ్ళ ఆర్మర్డ్ పర్సోనల్ వెహికల్స్ అవి వెళ్తున్నప్పుడు అవి పేలుతాయి. కాబట్టి ఈ డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్నాయి. యాంటీ పర్సోనల్ మైన్ వేరే, యాంటీ ట్యాంక్ మైన్ వేరే. ఇది యాంటీ ట్యాంక్ మైన్ విభవ్ అన్నది. ఈ యాంటీ ట్యాంక్ మైన్స్ ఎలా ఉంటాయంటే, మనకు ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ తెలుసు మనకు, యాంటీ పర్సోనల్ కావచ్చు, యాంటీ ట్యాంక్ మైన్లు కావచ్చు, ప్రపంచంలో మాక్సిమం మైన్స్ ఏ దేశంలోనో కింద భూమిలో ఉన్నాయి అంటే కనుక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల సోవియట్ యూనియన్ యుద్ధం అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కూడా ఇప్పటికి కూడా పిల్లలు ఏదో బయట ఆడుకుంటూ దేని మీద కాలు పెడితే కనుక పేలిపోయి చనిపోయినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. పెద్దలైతే కనుక వాళ్ళ కాళ్ళు ఎగిరిపోయి, వాళ్ళ 2 కాళ్ళు ఎగిరిపోయి చావు బతుకుల్లో ఏదో తప్పి బతికిన వాళ్ళు కొంతమంది అయితే, చనిపోయిన వాళ్ళు చాలా మంది అయితే, ఇలా పరిస్థితి అక్కడ. కాబట్టి ఆ పరిస్థితి నుంచి టెక్నాలజీ మారుతూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ అన్నది ఈ విభవ్ ద్వారా మనం చూడొచ్చు. ఈ విభవ్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది భారతదేశంలో తయారైంది, ఇండిజినస్, మన దేశంలో కళ్యాణి గ్రూప్ తయారు చేస్తుంది. 2, దీనికి ఒక చాలా అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే 120 రోజుల తర్వాత న్యూట్రలైజ్ అయిపోతుంది, అంటే ఇంక పేలుతుంది. అంటే 120 రోజుల కంటే ఎక్కువ ఉంటే కనుక అది ఎక్కడ షిఫ్ట్ అవుతుందో తెలియదు. మంచు వల్ల, వర్షం వల్ల, వరదల వల్ల
లేదా ఇంకేదైనా పొలాలు దున్నడం వల్ల అది ఎక్కడైనా వెళ్ళిపోయిందంటే కనుక ఎప్పుడైనా ప్రమాదమే కదా. 10, 20, 30, 50 సంవత్సరాల తర్వాత ఎవరైనా దాని మీద కాలు పెట్టారంటే చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలా కాకుండా 120 రోజులు మాత్రమే ఇది యాక్టివ్గా ఉంటుంది. 120 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అది న్యూట్రలైజ్ అయిపోతుంది. దానివల్ల ఇంకెవరికి ఏం ప్రమాదం ఉండదు. అంటే అద్భుతమైన ఫీచర్ దీంట్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మామూలుగా మెటల్ ఉంటుంది. ఆ మెటల్ ఉన్నప్పుడు ఏంటంటే శత్రువులు మెటల్ డిటెక్టర్తో కనుక్కోవచ్చు. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. మనం ట్యాంకులు వెళ్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆ కొత్త టెక్నాలజీ తోటి ముందస్తుగానే ముందర ఉన్నటువంటి ఇవన్నీ కూడా పేల్చేయగలిగిన టెక్నాలజీ మన దగ్గర ఉంది. మెటల్ ని డిటెక్ట్ చేసి పేల్చేసి తర్వాత ట్యాంకులు వెళ్ళేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని మెటల్ తగ్గించి హై క్వాలిటీ ప్లాస్టిక్ తో చేశారు. ప్లాస్టిక్ తో చేసేసరికి శత్రువు దాన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. సో హై ఎండ్ ప్లాస్టిక్ అనేది తర్వాత డ్యూరబుల్, ఎటువంటి కండిషన్స్ తట్టుకోగలిగిన కెపాసిటీ. విపరీతమైన వర్షాలు, విపరీతమైన వేడి, విపరీతమైన చలి, మంచు, దేనైనా తట్టుకోగలిగిన కెపాసిటీ ఈ యొక్క మైక్స్ లో వాళ్ళు పెట్టారు. అలాగే దాన్ని పాతడానికి, దాన్ని కింద భూమి మీద పెట్టడానికి మనుషులు వెళ్ళి తవ్వి దాన్ని పెట్టడం ఒక ఎత్తు అయితే, మైన్ లేయింగ్ మషిన్స్ అని ఉంటాయి, అవి వెళ్ళి మెషిన్స్ కూడా దాంట్లో పెట్టి రావచ్చు, ఆటోమేటిక్గా పెట్టి రావచ్చు. 2 విధాలు కూడా దీన్ని మనం చేయొచ్చు. చాలా కీలకమైన దీంట్లో ఒక టెక్నాలజీ ఏం పెట్టారంటే EAHALD అని ఒక టెక్నాలజీ. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ యాంటీ హ్యాండ్లింగ్ యాంటీ లిఫ్ట్ డివైస్. ఎలక్ట్రానిక్ యాంటీ హ్యాండ్లింగ్ యాంటీ లిఫ్ట్ డివైస్ అంటే దాన్ని ఎవరు ముట్టలేరు, దాన్ని ఓపెన్ చేయలేరు. 120 రోజుల వరకు శత్రువులు దాన్ని టచ్ కూడా చేయలేరు. అంటే దీని శత్రువుల చేతి నుంచి వాళ్ళు ట్యాంపర్ చేసి దీన్ని ఏదైనా చేయాలనుకుంటే కూడా చేయలేనటువంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. 120 రోజుల దాకా ఉంటుంది. 120 రోజుల తర్వాత ఎందుకు పనికిరాదు. దాన్ని తీసుకున్నా, దాన్ని ముట్టినా, దాన్ని ఓపెన్ చేసినా ఏం అవ్వదు, అది డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల ఏ నష్టం లేదు. 120 రోజుల వరకు శత్రువు దీన్ని టచ్ కూడా చేయలేడు. అటువంటి ఫీచర్స్ దీంట్లో అన్ని పెట్టారు వాళ్ళు. గతంలో దీన్ని బాగా టెస్ట్ చేశారు, విస్తృతంగా టెస్ట్ చేసింది, ప్రభుత్వాలు టెస్ట్ చేసాయి. 2023లో 600 మైన్స్ శాంపుల్ గా కొని వీళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే కనుక దానికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మన ఫస్ట్ ఈరోజు నరవణే గారి తర్వాత మనం మాట్లాడిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ప్రొక్యూర్మెంట్ గురించి మనం మాట్లాడామే, 3,60,000 కోట్ల ప్రొక్యూర్మెంట్. దాంట్లో ఈ విభవ్ అన్నటువంటి యాంటీ ట్యాంక్ మైన్స్ 1,00,000 మైన్స్ కొనడానికి భారత ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది, అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఆర్డర్ మళ్ళీ సంతకాలు అవుతాయి. 1,00,000 మైన్స్ కొనబోతుంది. అంటే దాని యొక్క టెక్నాలజీ మనకు సైన్యం ఎన్ని టెస్టులు చేసి దాని యొక్క క్షమతని, దాని యొక్క కెపాసిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకోవచ్చు. షుడ్ ఆల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన దేశంలో ఇటువంటి టెక్నాలజీ, అది దీర్ఘకాలీనంగా మానవాళికి, జంతు ప్రపంచానికి నష్టం కలగకుండా 120 రోజుల వరకే అది మన శత్రువు యుద్ధం చేసేటప్పుడు మాత్రమే వాడేటువంటి కెపాసిటీ మైన్స్, వాళ్ళకి డిటెక్ట్ చేయకుండా ఉన్నటువంటి కెపాసిటీ మనం పెట్టుకున్నామంటే చిన్న విషయం కాదు, అద్భుతమైన విషయం. దాన్ని ఈరోజు ఆమోదించి 1,00,000 మైన్లు వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. కానీ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణి గ్రూప్, DRDO అండ్ మన భారత ప్రభుత్వం అందరూ కూడా అభినందించారు. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. సరే, నెక్స్ట్ అంశం, ఈ వారం మన క్షేత్రంలో కంపెనీ సెగ్మెంట్ లోకి వెళదాం. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. పూణే, ముంబైలో వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు మన రక్షణ రంగానికి సేవలు అందిస్తూ ఉన్నారు. చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఏ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? 1908లో స్థాపించబడినటువంటి కంపెనీ, ఓ భారతీయ కంపెనీ, వాల్చంద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి. దీన్ని సేట్ వాల్చంద్ హీరాచంద్ అన్నటువంటి ఒక ఆయన దీన్ని స్థాపించారు. 1953 దాకా ఆయన బతుకున్నారు. ఆయన స్థాపించినటువంటి కంపెనీ ఇది. ఇది ఎన్నో రంగాల్లో పనిచేస్తోంది. హెవీ ఇంజనీరింగ్, చాలా హై ఎండ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అని వీళ్ళు తయారు చేసేటువంటి కంపెనీ ఇది. ముఖ్యంగా వీళ్ళు చూస్తే కనుక మనకు ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇటువంటి మెయిన్ యాక్టివిటీస్ వీళ్ళు ఉన్నాయి. ఏ రంగాలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారు, ఏ రంగాలకు వీళ్ళు అమ్మగలుగుతున్నారు, ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు అంటే కనుక న్యూక్లియర్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ పవర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అలాగే ఏరోస్పేస్, మిజైల్స్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇటువంటి సెక్టర్స్ కి వీళ్ళు కేటర్ చేయగలుగుతున్నారు.
వీళ్ళ ప్రోడక్ట్స్ ఆఫ్ కోర్స్ మనకు ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, లేదా మనకు ఏరోస్పేస్ వాటికి సంబంధించినవి సివిలియన్ అయి ఉండొచ్చు, కానీ మనకు క్షాత్రంలో మిలిటరీకి సంబంధించింది వీళ్ళు ఇవ్వగలిగినటువంటి ప్రోడక్ట్స్, వీళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాలు ఏంటంటే మెటల్స్, అల్యూమినియము, కోబాల్ట్, నిక్కిల్, స్టీల్, తర్వాత మన టైటానియము, ఇటువంటి మెటీరియల్స్ తోటి వాళ్ళు చాలా అద్భుతంగా దానికి అలాయ్స్ అని చేయగలుగుతున్నారు. కాబట్టి డిఆర్డిఓతో అనుసంధానమై ఏ మిసైల్ టెస్ట్ చేసినా మన దేశంలో అగ్ని లాంటివి ఏ మిసైల్ టెస్ట్ చేసినా దాంట్లో వీళ్ళ క్యానిస్టర్స్ ఉంటున్నాయి, వాళ్ళ మెటలర్జీ ఉంటుంది, కొన్ని కాంపోనెంట్స్ ఉంటున్నాయి. అలాగే వీళ్ళు వాళ్ళ సైట్ లోనే వాళ్ళు రాస్తున్నారు 850+ ఆకాష్ మిసైల్స్ లో వీళ్ళ కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్తారు. ఆఫ్ కోర్స్ ఏం కాంపోనెంట్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పరు, బికాస్ అది రక్షణ రంగానికి సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి కొన్ని. కాబట్టి ఈ కంపెనీ 850 పైచులకు ఆకాష్ మిసైల్స్ కి వీళ్ళు కాంపోనెంట్స్ ఇచ్చారు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో మనం పాకిస్తాన్ ని అంత సీరియస్ గా చావచితగా కొట్టాము ఆకాష్ తోటి అంటే కనుక వాల్చంద్ ఇండస్ట్రీస్ యొక్క వాళ్ళ హస్తము, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ దీంట్లో ఉన్నాయని మనం గుర్తించాలి. అలాగే వీళ్ళు అగ్ని, తర్వాత మనకు చాంద్రాయణ, మంగళ్యాన్, ఇటువంటి మిసైల్స్, ఏరోస్పేస్ అన్నిట్లో కూడాను వాళ్ళు కాంపోనెంట్స్ ఇవ్వగలిగారు. కాంపోనెంట్స్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా అద్భుతంగా ఇవన్నీ కూడాను మనకు అవన్నీ పర్ఫామ్ చేసినాయి. అవన్నీ మంగళ్యాన్ మనకు తెలుసు, ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం మార్క్స్ వెళ్ళగలిగాం. అలాగే చంద్రయాన్ 3 సిరీస్ అన్ని కూడా చంద్రుడి దగ్గరికి వెళ్ళాయి. సరే, రెండో దాంట్లో రోవర్ ఫ్లాప్ అయింది, కానీ మనం మిషన్ అయితే సక్సెస్ అయింది. అలాగే మనం చూస్తే కనుక ఎయిర్, సబ్మెరీన్, ల్యాండ్ బేస్డ్ ఇవన్నీ కూడా లాంచింగ్ ప్యాడ్స్ వీళ్ళు తయారు చేస్తారు. మిసైల్ లాంచ్ చేయడానికి మనకి ప్యాడ్ కావాలి కదా, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఫైర్ చేయడానికి ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంటైర్ ఆ సిస్టమ్స్ అంతా కూడా వీళ్ళు ఇవ్వగలరు. సో వీళ్ళు లాంచ్ ప్యాడ్స్ వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. సో అందుకని ఇటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత చాలా క్రిటికల్ కాంపోనెంట్స్, శాటిలైట్స్ లో కూడా వీళ్ళు చాలా కాంపోనెంట్స్ ఇచ్చారు. సో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించి, మిసైల్ సంబంధించి, ఏరోస్పేస్ సంబంధించి, శాటిలైట్ సంబంధించి, అన్నిటికి సంబంధించినటువంటి చాలా చాలా క్రిటికల్ కాంపోనెంట్ ఈ కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు 100 ఏళ్ళు పైబడి వీళ్ళు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఒక రిలయబుల్ పార్ట్నర్ మనకి డిఆర్డిఓకి. ప్రతిసారి వాళ్ళు వెళ్ళాలంటే వాల్చంద్ దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఈ కంపెనీలను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఎన్ని కంపెనీలు మన దేశంలో మన రక్షణ రంగానికి, మన దేశ రక్షణ కోసం దోహదపడుతున్నారో వాళ్ళందరినీ కూడాను మనం పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాల్చంద్ ఇండస్ట్రీస్ 100 ఏళ్ల పైబడి వాళ్ళు మన సేవలు అందిస్తున్నటువంటి ఆ సంస్థకు, ఆ సంస్థ సిబ్బందికి, దీన్ని స్థాపించినటువంటి వాల్చంద్ గారికి, అలాగే మనం వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళ నుంచి సేవలు తీసుకుంటున్నటువంటి డిఆర్డిఓ, భారత ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం ఎస్ సార్, నిజంగా చాలా అద్భుతమైన విషయాలు మీరు వివరిస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. సో ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో అనేక అంశాలు మీరు పంచుకున్నారు. సో వీటికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని కూడా మీరు మీ కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.